వసుధా, ఇంకా నీ ముగ్గు వేసే కార్యక్రమం పూర్తవ్వలేదా అమ్మా? ఓ దిద్దుతూనే ఉన్నావు కోడి కూసిన దగ్గర నుంచి. సూర్యుడు కూడా నడినెత్తికి వచ్చేలా ఉన్నాడు. ఇంతసేపేంటమ్మా? అబ్బా! అమ్మా నేను కొత్త రంగుల ముగ్గు నేర్చుకున్నాను మాధవి దగ్గర. మరి అది అందంగా రావద్దా? అందుకే నిదానంగా వేస్తున్నా. చూడమ్మా నా రంగుల ముగ్గు ఎంత అందంగా ఉందో కదా! అవునవును, చాలా అందంగా ఉంది. సర్లే కానీ వెళ్ళు, చేతులు కడుక్కొనిరా, గోరింటాకు పెడతాను. వసుధ గలగల నవ్వుతూ చకచకా వెళ్ళి చేతులు కడుక్కొని వచ్చింది. వసుధ 2 చేతులకు అందమైన గోరింటాకు పెట్టింది జానకమ్మ. ఆ గోరింటాకు కాసేపటికి పండి ఎర్రటి మందారంలా వసుధ అరచేతిలో మిలమిల మెరుస్తూ ఉంది. గోరింటాకు రంగు అలా ఎర్రగా పండిన కూతురి చేతులు చూస్తూ మురిసిపోయింది జానకమ్మ. వసుధా, ఎంత ఎర్రగా పండిందో నీ చేతి గోరింటాకు చూడు. నీకు చక్కటి మొగుడు వస్తాడు. ఆ వస్తే వచ్చాడులేమ్మా. ఎప్పుడో వచ్చే మొగుడు కోసం ఇప్పుడెందుకు? ఎప్పుడో ఏంటే, నువ్వు అంటే క్షణాల్లో అయిపోతుంది నీ పెళ్ళి. ఆల్రెడీ మీ నాన్న నీ కోసం సంబంధాలు చూస్తూనే ఉన్నాడు. మొన్న నీ డిగ్రీ పూర్తయిన దగ్గర నుంచే ఆయన నీ కోసం సంబంధాలు వెతికే వేటలో ఉన్నారు. ఇంకా 2-3 రోజుల్లో మంచి వరుణ్ణి నీ కోసం వెతికి పట్టేస్తారు మీ నాన్న. చూడు. పెళ్ళా? నాకప్పుడే పెళ్ళేంటమ్మా? నేను చేసుకోను ఇప్పుడే. అరే, వయసు వచ్చిన పిల్లవి, పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తావే? పైగా నీ డిగ్రీ కూడా పూర్తయింది కదా, ఇంకేం చేయాలి? అమ్మా నేను ఉద్యోగం చేస్తాను, అప్పుడే పెళ్లి చేసుకోను. నేను పట్నం వెళ్ళి ఉద్యోగం చేసి ముందు నా కాళ్ళపై నేను నిలబడాలి, ఆ తర్వాతే పెళ్ళి. ఏం మాట్లాడుతున్నావే? పట్నం వెళ్ళి ఉద్యోగమా? మన ఇంటా వంట ఆడవాళ్ళు ఉద్యోగం చేయడమే లేదు. మీ నాన్నకి ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా? అదంతా నాకు తెలీదమ్మా. నేనైతే ఉద్యోగమే చేస్తాను. ఈ ఉద్యోగం అనే మాటతో ఇప్పుడు ఇంట్లో పెద్ద తుఫాన్ రాబోతుంది. వసుధ జానకి రామ్మూర్తిలా ఏకైక సంతానం. ఒక్కగానొక్క కూతురు అవ్వడం వల్ల రామ్మూర్తి పంచప్రాణాలు వసుధ మీదే పెట్టుకొని అల్లారు ముద్దుగా కూతుర్ని పెంచాడు. రామాపురం గ్రామం మొత్తంలోనే ఆ తండ్రి కూతుర్ల ప్రేమ గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. రామాపురం ఒక స్వచ్ఛమైన పల్లెటూరు. ఎటు చూసినా పచ్చని పంట పొలాలతో పసిడి కాంతులు వెదజల్లుతూ గోదావరి నదీ తీరాన ఉంది ఈ అందమైన ఊరు. ఈ పల్లెటూరులోనే ఒక రాణిలా తన కూతుర్ని పెంచుతున్నాడు రామ్మూర్తి. వసుధను 10వ తరగతి వరకు తన ఊర్లోని స్కూల్లోనే చదివించాడు. ఆపై కూతురు చదువుకుంటానంటే పక్కన్నే 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్, డిగ్రీ కూడా చదివించాడు. ప్రతిరోజు తానే స్వయంగా కూతుర్ని కాలేజీ వద్ద దింపి తిరిగి సాయంత్రం కాలేజీ అయ్యాక దగ్గర ఉండి మరి కూతుర్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వచ్చేవాడు రామ్మూర్తి. రామ్మూర్తికి ప్రేమ, పట్టింపు రెండూ ఎక్కువే. పైగా రామ్మూర్తికి తన ఊరంటే పంచప్రాణాలు. ఊరు దాటి ఒక పట్టాన ఎటూ వెళ్ళను కూడా వెళ్ళడు. అలాగే కూతుర్ని కూడా తనకు దూరంగా ఎటూ పంపలేదు ఇంతవరకు. మరి కూతురు ఉద్యోగం చేస్తానన్న విషయం రామ్మూర్తికి తెలిస్తే? అదిగో మాటల్లోనే ఇంటికి వచ్చాడు రామ్మూర్తి. రండి, భోజనం చేద్దురు కానీ, ఇప్పటికే ఆలస్యమైంది. వస్తున్నా దారిలో కృష్ణమూర్తి కలిశాడు. మాట్లాడొచ్చేటప్పటికి ఆలస్యమైంది. సరే, అమ్మాయి భోజనం చేసిందా? ఆ, అమ్మాయి తినిందండి. మీరు రండి. నిజానికి వసుధ పెళ్ళి అనేసరికి కోపంగా ఏం తినకుండా అలాగే కూర్చొని ఉంది. ఆ సంగతి చెప్తే రామ్మూర్తి భోజనం చేయడని జానకమ్మకు తెలుసు. అసలే పొలంలో కష్టపడి మిట్ట మధ్యాహ్నం వరకు పనిచేసిన వ్యక్తి భోజనానికి వచ్చినప్పుడు ఇవన్నీ చెప్తే ఆకలితో పస్తులుంటాడని ఇవేమీ చెప్పకుండా ముందు రామ్మూర్తికి భోజనం వడ్డించింది జానకమ్మ. రామ్మూర్తి భోజనం పూర్తి చేశాడు. తర్వాత కూతురు గది వైపు వెళ్ళి చూడగా వసుధ కోపంగా ఉండటం గమనించాడు. దాంతో వసుధ దగ్గరికి వెళ్ళి విషయం అడిగే ప్రయత్నం చేశాడు. ఏంటి, నా బంగారు తల్లి కోపంగా కనిపిస్తుంది? ఏమైంది? వసుదమ్మ ఎందుకంత కోపం తల్లి? ఏమైంది? మీ అమ్మ ఏమైనా అన్నదా? చెప్పు, తన సంగతి చెప్తా ఇప్పుడే. అమ్మా వసుదమ్మ, ఎవరన్నా ఏమన్నా అన్నారా? లేక నీకేమైనా కావాలా? చెప్పు తల్లి, నేను తీసుకొస్తా కదా. మీరు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట కదా? అమ్మ చెప్పింది. నాకిప్పుడే పెళ్లి వద్దు నాన్నా. ఆడపిల్లలిప్పుడిలాగే అంటారమ్మా, పెళ్లి చేసుకోము అని. రేపు పెళ్ళైతే అమ్మానాన్నలను కూడా గుర్తు చేసుకోరు, సొంత సంసారంలో పడి. నేను జోక్ చేయడం లేదు నాన్న, నిజంగానే చెప్తున్నాను. నాకిప్పుడే పెళ్లి వద్దు. నేను పట్నం వెళ్ళి ఉద్యోగం చేయాలి. ఉద్యోగమా? అయినా నీకంత అవసరమేముందమ్మా?
నీకేం లేదని, మనకు డబ్బుకేం లోటుందని, బయటికి వెళ్ళి ఒకరి దగ్గర పనిచేయాల్సిన కర్మ నీకేంటి? ఉద్యోగం చేయడం కర్మ ఎందుకవుతుంది నాన్న? అందులో తప్పేముంది? చదువుకున్నదెందుకు? ఉద్యోగం కోసమే కదా. నా కాళ్ళపై నేను నిలబడాలి అనుకుంటున్నాను. చూడమ్మా వసుధ, మనింట్లో ఆడపిల్లలు ఉద్యోగం అంటూ ఎప్పుడూ బయటికి వెటికి వెళ్ళలేదు. అయినా నీకు దేనికి లోటులేదు. ఉద్యోగం సద్యోగం అనకుండా చక్కగా పెళ్లి చేసుకో. నాకిప్పుడే పెళ్లి వద్దు వద్దు వద్దు. అయినా ఉద్యోగం చేయడానికి లేనప్పుడు నన్నెందుకు చదివించారు? చిన్నప్పటి నుండి అంట్లు తోమిస్తూ పెంచుంటే సరిపోయేది కదా. చూడమ్మా వసుధ, నువ్వు చదువుకున్నావు కదా, అందుకే ఇంగ్లీష్లోనే చెప్తాను. ద ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ అన్నారు కానీ ద ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ జాబ్ అనలేదు. చదువు అనేది సంస్కారం కోసం, జ్ఞానం కోసం నేర్చుకునేది. ఉద్యోగమే దాని చివరి లక్ష్యం కాదు. అదంతా నాకు తెలీదు నాన్న. నేను మాత్రం పట్నం వెళ్ళి ఉద్యోగం చేస్తాను అంతే. నా కాళ్ళ మీద నేను నిలబడ్డాకే పెళ్లి చేసుకుంటాను. అంతే అంతే అంతే. ఇక పెళ్లి గురించి నా దగ్గర ఎప్పుడూ డిస్కస్ చేయకండి. అయితే నా మాట కూడా విను. ఈ ఉద్యోగం గిద్యోగం అంటూ పట్నం వెళ్తానంటే కాళ్ళు చేతులు కట్టేసి మూలన పడేసి మరి పెళ్లి చేస్తాను. నా కూతురు ఊరు దాటి పట్నం పోయి ఉద్యోగం చేయడం నాకిష్టం లేదు. నీకు పెళ్లికి సమయం కావాలి అంటే కాస్త సమయం తీసుకో. కాని ఉద్యోగం పట్నం అంటే మాత్రం ఊరుకునేది లేదు. జాగ్రత్త. కూతురితో ఎప్పుడూ మమకారంగా మాట్లాడే రామ్మూర్తి ఒక్కసారిగా గదమాయించి మాట్లాడేటప్పటికీ వసుధ ఏడుపు అందుకుంది. కూతురు కన్నీళ్లు తనని కరిగిస్తాయని, మళ్ళీ అది తను అలుసుగా తీసుకుంటుందేమోనని భావించిన రామ్మూర్తి కఠినంగానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏడుస్తున్న కూతుర్ని ఓదార్చింది జానకమ్మ. కూతురు కన్నీళ్లు జానకమ్మను కరిగించాయి. పైగా ఒక స్త్రీగా సాటి ఆడపిల్ల మనసును, ఆశయాలను జానకమ్మ అర్థం చేసుకోగలిగింది. సమయం చూసుకొని భర్తతో కూతురి విషయమై మాట్లాడాలి అనుకుంది. ఆ రాత్రి ఇంటి హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉన్న రామ్మూర్తి దగ్గరకు వచ్చింది జానకమ్మ. ఏవండి, మీరు ఏమీ అనుకోనంటే మొదటిసారి మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అడుగు జానకి. నా దగ్గర నీకు సందేహం ఎందుకు? ఆయన ఇప్పటివరకు నువ్వు నన్ను ఏం అడగలేదు. మొదటిసారి ఏదో అడగాలనుకుంటున్నావు. అడుగు. వసుధ మాటను ఒప్పుకోండి. తనను ఉద్యోగం చేయనివ్వండి. అనుకున్నాను. నువ్వు ఇదే అడుగుతావని అనుకున్నాను. కాని జానకి, ఆడపిల్ల ఉద్యోగం చేయటం అనేది అసలు మనింటా వంటా లేదు. ఇంతవరకు తరతరాల మన ఇంటి ఏ ఆడపిల్లలు కూడా ఉద్యోగం అంటూ బయటికి వెళ్ళలేదు. అయినా అసలు ఉద్యోగం చేయాల్సిన అవసరమేంటి తనకి? ఇక్కడ అవసరం అనేది విషయం కాదండి, ఆశయం అనేది విషయం. మనకు 3 తరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి ఉందండి. మరి మీరెందుకు పొలం పనులు అవి చేస్తున్నారు? ఊరికే కూర్చొని సోమరిలా ఉండకూడదనే ఆశయంతోనే కదా. ఆశయానికి ఆడ మగ అని తేడా ఏముంది? నేను ముందు ఆడదాన్ని. నాకు తెలుసు ఒక ఆడపిల్ల మనసు ఎలా ఉంటుందో. మేము కోల్పోయిన ఆశలు మా పిల్లలు కోల్పోకూడదు అనుకునే సగటు తల్లిని. ఏదో సాధించాలి అనుకునే ఆడపిల్లలకు తల్లిదండ్రులే అండగా లేకుంటే ఎలా అండి? ఈరోజు మిమ్మల్ని చూసి ఊర్లో నలుగురు తమ ఆడపిల్లల్ని ఎదిగేలా ప్రోత్సహించాలి కానీ ఫలానా రామ్మూర్తి తన ఆడబిడ్డని పట్నం పోనివ్వలేదు, ఉద్యోగం చేయనివ్వలేదు, మేము కూడా మా ఆడపిల్లను పంపము అని మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని నలుగురు అనుకుంటే వాళ్ళ ఆడపిల్లల ఆశలు మీరు తుంచివేసిన వారు అవుతారు. ఆలోచించండి. వసుధ తన కాళ్ళతో తను నడవాలి అనుకుంటుంది. అలాగే నడవనివ్వండి. ఒకవేళ తను పడిపోతుంటే పట్టుకోవడానికి వెనక కొండంత అండగా తండ్రిగా మీరున్నారనే ధైర్యం తనకివ్వండి. నువ్వు చెప్పింది సరైందే జానకి. ఆచారం మమకారం కన్నా ఆశయం ధర్మమో ముఖ్యమైనవి. అలాగే వసుధ తను అనుకున్నట్టుగానే ఉద్యోగం చేస్తుంది. జానకమ్మ మాటలకు రామ్మూర్తి కూతురు ఉద్యోగం చేయడానికి అంగీకరించాడు. ఆ మాటల్ని విన్న వసుధ ఆనందంతో చకచకా పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిని హత్తుకుంది. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు చాలా మంచివారు. నన్ను అర్థం చేసుకొని నేను ఉద్యోగం చేయడానికి ఒప్పుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న, చాలా సంతోషంగా ఉంది. మాకు కావాల్సింది కూడా నీ సంతోషమే వసుధ. అయితే నువ్వు ఉద్యోగం చెయ్యాలంటే నాదొక కండీషన్. కండిషనా? ఏంటి నాన్న అది? ఎంత కాదనుకున్నా నిన్ను ఒంటరిగా పట్నం పంపించలేను. నాకు కంగారుగా ఉంటుంది. అక్కడ ఎలా ఉంటావో ఏంటో అనే బెంగ క్షణక్షణం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. అందుకే నువ్వు హైదరాబాద్లో నా చెల్లి రజనీ ఇంట్లోనే ఉండాలి.
అప్పుడే నా మనసు కాస్త కుదురుగా ఉంటుంది. రజనీ అత్త ఇంట్లోనా? కానీ నాన్న రజనీ అత్త ఇంటికి మన ఇంటికి రాకపోకలు లేవు కదా! ఏవో మనస్పర్ధలున్నాయి అన్నారు కదా! అది నాకు నా చెల్లికి మధ్య ఉన్న విషయం. అయినా మాకు ఒకరి మీద ఒకరికి పట్టుదల తప్పు మా మధ్య ఇటువంటి కోపతాపాలు లేవు. నేను తన ఇంటికి వెళ్ళలేదని తను ఈ ఇంటికి రావడం లేదు. ఏం, నేను వెళ్ళకుంటే మాత్రం తను రావచ్చు కదా? ఇది తన ఇల్లే కదా? సరే, ఏదేమైనా అది మా మధ్య విషయం. అయినా మీ అమ్మ, మీ అత్త అప్పుడప్పుడు కలుసుకుంటూనే ఉంటారు కదా? గుళ్ళు, గోపురాలు, తీర్థయాత్రలు అంటూ. ఇది మరీ బాగుంది. మీరు మీ చెల్లి ఒకరిపై ఒకరు మొండిగా పంతంగా ఉండి నన్నంటారే మధ్యలో. చూడు వసుదా, నాన్న చెప్పింది సరైనదే. నువ్వు రజనీ అత్త ఇంట్లో ఉంటే మాకు ఎలాంటి బెంగ ఉండదు. నీ మేనత్తకి నువ్వంటే ఎంతో ఇష్టం. ఈ అన్నా చెల్లెల పట్టుదల వల్ల 10 సంవత్సరాలవుతుంది వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని. నువ్వు వాళ్ళ ఇంట్లో ఉంటానంటే మీ రజనీ అత్త ఎంతో ఆనందిస్తుంది. ఇప్పుడే ఫోన్ చేసి రజనీకి విషయం చెప్దామంటే చాలా ఆలస్యమైంది. వాళ్ళు నిద్రపోయి ఉండొచ్చు. రేపు పొద్దున్నే రజనీ అత్తతో మాట్లాడతాను. ఇక ఇప్పటికైనా మీ తండ్రి కూతుళ్ళు భోజనానికి కదులుతారా? నాకు ఆకలేస్తుంది. జానకమ్మ మాటలకు నవ్వుతూ రామ్మూర్తి, వసుధలు భోజనానికి కూర్చున్నారు. ఆ ముగ్గురు హాయిగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం పూర్తి చేశారు. రేపటిపై కోటి ఆశలతో వసుధ హాయిగా నిద్రపోయింది. ఆ రాత్రి తెల్లవారింది. వసుధ జీవితంలో కొత్త అధ్యాయానికి తెరలేచింది. జానకమ్మ రజనీకి ఫోన్ చేసి వసుధ గురించి మాట్లాడింది. ఎంత మంచి మాట చెప్పావు వదినా. నా మేనకోడలు నా ఇంటికి వస్తుందంటే ఎంత ఆనందంగా ఉందో. సంక్రాంతి పండగ ముందే వచ్చిందేమో అన్నంత సంతోషంగా ఉంది. ఆ ఆ, మేనకోడలు వస్తుందని మరీ భూమి మీద నిలవలేనంత ఆనందపడుతున్నట్టున్నావే. మరి కాక 10 ఏళ్ళు అవుతుంది దాన్ని చూసి. అసలు అన్నయ్య వస్తాడని ఎంత ఎదురు చూశానో. పోనీలే, నా మేనకోడలు వస్తుంది. ఇప్పుడు నాకింకా నమ్మకం వచ్చింది మా అన్నయ్య కూడా త్వరలోనే వస్తాడని. సరిపోయింది. నువ్వు వస్తావని ఆయన, ఆయన వస్తారని నువ్వు. ఎవ్వరూ తగ్గరు. నేనెందుకు తగ్గాలి? నేను ఆయన చెల్లెల్నే, అందులోనూ నీ ఆడపడుచును. సరేనమ్మా ఆడపడుచు గారు, మరి 2 రోజుల్లో నీ మేనకోడలు పట్నం వస్తుంది, చూసుకో మరి. త్వరగా ఈ 2 రోజులు గడవాలని కోరుకుంటున్నా వదినా. నా మేనకోడల్ని త్వరగా చూడాలనుంది. ఎంత ఎదిగిపోయి ఉంటుందో. వసుధ తన ఇంటికి వస్తుందనే ఆనందం రజనీ మాటల్లో జానకమ్మకు స్పష్టంగా అర్థమైంది. ఇక తన కూతురు పట్నంలో ఎలా ఉంటుందో అని కంగారు పడాల్సిన అవసరం లేదని జానకమ్మకు నమ్మకం కలిగి ధీమాగా ఉంది. చూస్తూనే 2 రోజులు గడిచిపోయాయి. వసుధ పట్నం ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వసుధ బట్టలు సర్దుతూ కూతురుకు జాగ్రత్త చెప్తోంది జానకమ్మ. చూడమ్మా వసుధ, నువ్వు మొదటిసారి ఊరు దాటి వెళ్తున్నావు. దాని గురించే నాకు కాస్త కంగారుగా ఉంది. కాకపోతే నువ్వు నీ మేనత్త ఇంట్లోనే ఉండబోతున్నావు కాబట్టి నా కంగారు 10 తగ్గింది. అయినా కూడా నువ్వు ఎప్పుడూ మమ్మల్ని వదిలి లేవు. మేము నిన్ను వదిలి ఎప్పుడూ ఉన్నది లేదు. కాకపోతే ఇక్కడ నాకు తోడు మీ నాన్న, మీ నాన్నకు తోడు నేను ఉంటాము. నువ్వు కాస్త నీ మేనత్త ఇంట్లో నిలదొక్కునే వరకు ఒక్కదానివే ఎక్కడ ఇబ్బంది పడిపోతావో అని నా కంగారు. అదేం లేదులేమ్మా, నేనేమీ ఇబ్బంది పడను. నువ్వు కంగారు పడకు. అవునమ్మా, అత్త మంచిదేనా? చాలా అంటే చాలా మంచిది. నీకసలు ఏ సమస్య ఉండదు. నాకన్నా బాగా చూసుకుంటుంది నిన్ను మీ మేనత్త. అత్త మంచిదే అంటున్నావు కదా, మరి నాన్నకు అత్తకు మధ్య గొడవ ఏంటమ్మా? అది పెద్ద గొడవేం కాదు. అలాగని చిన్నది కాదు. కేవలం పంతాలు. అది కూడా మధ్యలో వాళ్ళ వల్ల. 10 ఏళ్ల క్రితం వరకు మన ఇంటికి వాళ్ళ ఇంటికి చాలా రాకపోకలుండేవి. నువ్వు, నీ బావ ఆదిత్య చాలా బాగా ఆడుకునేవారు. అలా అంతా బాగానే ఉన్నప్పుడు ఒక సంక్రాంతి పండక్కి ఇదిగో ఈ ఇంటి వరండాలోనే నువ్వు, నీ బావ ఆదిత్య ఆడుకుంటూ మీకేదో గొడవయ్యి ఇద్దరు కొట్టుకున్నారు. అప్పుడు మీ అత్తయ్య రజనీ ఉంది కదా, వాళ్ళ అత్తయ్య కాంతం వెనక ముందు చూడకుండా నిన్ను నానా మాటలని కొట్టింది. దాంతో మీ నాన్నకు కోపం వచ్చింది. నా కూతుర్నే కొడతావా అంటూ కాంతమ్మ గారిపై మీ నాన్న రెచ్చిపోయాడు. దాంతో మీ మామయ్య మా అమ్మనే అంటావా అంటూ మీ నాన్నపై గొడవకి దిగాడు. అలా ఒకరిపై ఒకరు అరుచుకొని మాటలు పెరిగి పంతం పెరిగి ఇకపై నా ఇంటి గుమ్మం నువ్వు తొక్కద్దు, నీ ఇంటి గుమ్మం నేను తొక్కను అంటూ మీ అత్తని తీసుకొని వెళ్ళాడు మీ మామయ్య. అసలు ఈ గొడవలన్నింటికి కారణమైన కాంతమ్మ గారు పోయారు కానీ వీళ్ళ పంతాలు మాత్రం పోలేదు. మీ మామయ్య ఏమో చెల్లెల కోసం
మీ నాన్న ఓ మెట్టు దిగి తన ఇంటికి వెళ్ళి అడిగితేనే మీ అత్తను ఈ ఇంటికి పంపుతాను అని రజనీని ఇక్కడికి రాకుండా కట్టడి చేశాడు. మీ నాన్నేమో నేను వెళ్ళి అడిగేదేంటి, వాళ్ళనే రమ్మను అని అలా ఇద్దరికి పంతాలు పెరిగి ఇదిగో ఇలా. పోనీలే, ఎట్టకేలకు నిన్నైనా మీ నాన్న మీ అత్త ఇంటికి పంపుతున్నాడు. ఇలాగే మన 2 కుటుంబాల ఈ పంతాలు దూరమై మీ నాన్న మేనత్తలు కలిస్తే బావుంటుంది. ఓ, ఇంత కథ ఉందా? సరే అమ్మా, నేను వెళ్తున్నాగా, అత్తని తీసుకొని వస్తానులే. వసుధ మాటలకు జానకమ్మ నవ్వుకుంటుంది. రామ్మూర్తి, జానకమ్మ దగ్గరుండి వసుధను హైదరాబాద్ వెళ్లే బస్సు ఎక్కించారు. మరోవైపు రజని తెల్లవారిన దగ్గర నుండే హడావిడి చేస్తూ మేనకోడలు వస్తుందనే ఆనందంలో ఆ వంటలు ఈ వంటలు చేస్తూ తెగ హైరాణ పడుతోంది. అది చూసిన ఆదిత్య, అతని తండ్రి వాసుదేవ్ రజనీ మీద సెటైర్లు వేస్తూ ఉంటారు. ఒరే ఆదిత్య, రాక రాక పుట్టింటి నుంచి ఓ చుట్టం వస్తుండేటప్పటికి మీ అమ్మ చూలు ఎంత హైరానా చేస్తుందో. ఏ రోజైనా నా వాళ్ళొస్తే ఇలా ఇన్ని రకాల వంటలు చేసావా రజనీ? మీ వాళ్ళు ఎప్పుడు ఇక్కడేగా ఉంటారు. వాళ్ళకి జీవితకాలం సరిపడా చేసి పెట్టానులేండి. అయినా నా పుట్టింటి వాళ్లకు ఏ దిక్కు దోవ లేకుండా చేసింది మీరేగా. ఇదిగో రజనీ, మీ అన్న రానిదానికి నేనేం చేసేది? అలా వాసుదేవ్ ఇంకా ఏదో అనబోతుండగా ఆదిత్య మధ్యలో అందుకొని చాకచక్యంగా గొడవ జరగకుండా ఆపాడు. ఇదిగో నాన్న, ఇప్పుడు అనవసరంగా అమ్మని గెలిగితే నీకే ప్రమాదం. ఆపడానికి మీ అమ్మ కూడా లేదు. ఆ, మా అమ్మ లేకపోతే ఏమైందిరా? నువ్వున్నావు కదా, నువ్వు ఆపరా. మీరు ఫ్లాష్ బ్యాక్లో మీ అమ్మ వైపు మాట్లాడారా? మా అమ్మ వైపా? ఆ, అది మా అమ్మ వైపే అనుకో. మరి నేను మా అమ్మ వైపు కాకుండా ఇంకెవరి వైపు ఉంటా? మీరు నడిచిందారే నాకు రహదారి. ఆదిత్య సెటైర్తో పరిస్థితి అర్థమైన వాసుదేవ్ ఎందుకైనా మంచిదని వెనక్కు తగ్గాడు. వాసుదేవ్ మనిషి మంచోడే కానీ అప్పుడప్పుడే కాస్త తిక్క ఎక్కువ. ఆ తిక్కే అన్నా చెల్లెల మధ్య అంతులేని అగాధాన్ని తెచ్చిపెట్టింది. వాసుదేవ్ మాటలకి కాస్త నొచ్చుకున్న రజనీ మనసును మరలించడానికి ఆదిత్య నానా అల్లరి చేయడం మొదలుపెట్టాడు. అరే వావ్, లడ్డూలు, ఆహా, కారపూసు, ఓహో, అరిసెలు, సున్నుండలు, వామ్మో, ఇన్ని రకాల పిండి వంటలు. ఏదొక లడ్డుటివమ్మా, లాగించేస్తా. అదేం కుదరదు. ఇవి నా మేనకోడల కోసం ఎంత ప్రేమగా చేశాను. ముందు తను తిన్నాకే ఎవరికైనా. ఏంటి, ఇవన్నీ నీ మేనకోడలు ఒకటే తింటుందా? ఇన్ని ఉన్నాయి, నేను ఒకటి తింటే అరిగిపోతాయా ఏంటి? నువ్వు మరీను. అరుగుద్దో తరుగుద్దో అవన్నీ కాదు కానీ అదిగో టైం అవుతుంది, బస్సు వచ్చేస్తుంది. త్వరగా బస్టాండ్కి వెళ్ళి వసుధాను తీసుకొని రారా. అసలే కొత్తగా పట్నం వస్తుంది నీ మరదలు. బస్సు దిగగానే ఎవరు కనపడకపోతే కంగారు పడుతుంది. అమ్మా, నీ మేనకోడలు ఏమీ ఎలిమెంటరీ స్కూల్లో చదివే చిన్నపిల్ల కాదు. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం వస్తున్న వీరవనిత. అంత కంగారు అవసరం లేదు. పైగా ఈ రోజుల్లో ఆడపిల్లలు, అందులోనూ పల్లెటూరు వాళ్ళు, చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. అవన్నీ నాకు తెలీదురా. నువ్వు అర్జెంటుగా వెళ్ళి నా మేనకోడల్ని తీసుకొనిరా. పో పో, త్వరగా పో. పోపో అంటే ఎలా తల్లి? నీ మేనకోడలు గారు ఎలా ఉంటారో ఏమో నాకేం తెలుసు. కాస్త ఫోటో చూపిస్తే పోయి పట్టుకొస్తా నీ కోడల్ని. అయ్యో, తన ఫోటో నా దగ్గర లేదురా. వదినని అడిగి తీసుకోవడం మర్చిపోయాను. సరిపోయింది. ఇప్పుడు నేను బస్టాండ్కి వెళ్ళి వసుధా, ఓ వసుధా అని అరుచుకుంటూ తనని పట్టుకోవాలా? పోమ్మా, నా వల్ల కాదు. ఒరేయ్, నువ్వు కావాలనే ఆలస్యం చేస్తున్నావు కదా. నువ్వు ముందు బస్టాండ్కి బయలుదేరి వెళ్ళు. ఇప్పుడు స్టార్ట్ అయితేనే టైంకి బస్ స్టాప్కి వెళ్ళగలవు. ఈలోపు నేను వదినకి ఫోన్ చేసి వసుధ ఫోటో వాట్సాప్ చేయమంటాను. అది నేను నీకు ఫార్వర్డ్ చేస్తాను. వెళ్ళు వెళ్ళు, త్వరగా. ఓహో, టెక్నాలజీ బాగానే వాడుతున్నారు. వాడండి వాడండి. ఒరేయ్, బయలుదేరురా, ఆలస్యం అవుతుంది. అబ్బా, వెళ్తున్నా మాతా, వెళ్తున్నా. ఆదిత్య బైక్ మీద పల్లెటూరు నుంచి వస్తున్న మరదల్ని తీసుకొని రావడానికి బస్ స్టాప్కి బయలుదేరతాడు. ఆదిత్య అక్కడికి వచ్చేటప్పటికే బస్ వచ్చేసింది. అక్కడ ఏమీ అర్థం కాని వసుధ ఒకచోట బెంచ్పై కూర్చొని కంగారుగా ఉంది. మరోవైపు ఆదిత్య వసుధ ఫోటో వాళ్ళ అమ్మ వాట్సాప్ చేసిందో లేదో అని చెక్ చేసుకుంటూ ఉంటాడు. కానీ ఆదిత్యకు అక్కడ ఏ ఫోటో కనిపించలేదు. దాంతో రజనీకి ఫోన్ చేశాడు ఆదిత్య. అమ్మా, ఇంకా ఫోటో వాట్సాప్ చేయలేదేంటి? అయ్యో, మర్చిపోయాన్రా. నువ్వు అటు వెళ్ళగానే పొయ్యి మీద పాయసం పెట్టిన సంగతి గుర్తొచ్చి వంటగదిలోకి వచ్చాను. ఇక్కడ పనుల్లో పడి వదినకు కాల్ చేయడమే మర్చిపోయాను. అమ్మా, నిన్ను
అబ్బా! అరవకురా. ఒక్క 5 నిమిషాలు ఆగు. ఇప్పుడే మీ అత్తకు ఫోన్ చేసి వసుదా ఫోటో తెప్పిస్తాను. అక్కడ రజని హడావిడిగా ఫోన్ కట్ చేసింది. ఇక్కడ ఆదిత్య ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ఇక్కడ ఉన్న అమ్మాయిల్లో తన మరదలు ఎవరా అనేది ఆదిత్యకు అర్థం కావడం లేదు. దీన్ని చూస్తే మరీ అందంగా ఉంది. మన కొండముచ్చు మామయ్యకు ఇంత అందమైన కూతురుండే ఛాన్స్ లేదు. మన మరదలు కాదులే. ఒక అమ్మాయి లంగా ఓని వేసుకొని బస్ స్టాప్లో ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టు ఉంది. పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయిలాగానే ఉంది. అయితే తనే నా మరదలు అని అనుకొని తన దగ్గరకు వెళ్ళి లగేజ్ తీసుకున్నాడు. హాయ్ మడదలా, నేను నీ బావ ఆదిత్య. నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. దా బండెక్కు. ఏయ్, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? దవడ పగిలిద్ది. సారీ అక్క. నా కజిన్ అనుకున్నాను. వామ్మో, అనవసరంగా దీన్ని గెలుకున్నాను. ఆదిత్య అలా అనుకుంటూ ఉండగానే తన ఫోన్కు వాట్సాప్ మెసేజ్ నోటిఫికేషన్ వచ్చింది. ఓపెన్ చేసి చూడగా తన తల్లి పంపిన వాట్సాప్ ఫోటో కనపడింది. అది చూసిన ఆదిత్య అక్కడ పక్కన బెంచ్పై ఉన్న వసుధాను పోల్చుకున్నాడు. కానీ ఆదిత్య వసుధను చూడగానే ఏదో వింత భావనకు గురయ్యాడు. ఇదివరకెప్పుడూ లేని వింత ఫీలింగ్స్ అతన్ని చుట్టుముట్టాయి. వసుధ ముఖంలో అమాయకత్వం, ఆమె కళ్ళల్లో బిడియం. తను కట్టుబొట్టు చూసి ఒక గోదారి గట్టు దగ్గర చందమామను చూస్తున్నట్టు వసుధను చూస్తూ కాసేపు మైమర్చిపోయాడు ఆదిత్య. ఆ మైమరపును డిస్టర్బ్ చేస్తూ ఆదిత్య ఫోన్ మోగింది. హలో అమ్మా. ఏరా వసుధను చూసావా? చూస్తున్నా అమ్మా. ఏంటి? అదే అమ్మా చూస్తున్నా. ఇప్పుడే కనిపించింది. ఇదిగో నా ఎదురే ఉంది. ఒక్క నిమిషం తనతో మాట్లాడు. వసుధ మీ అత్త అని ఫోన్ వసుధాకు ఇస్తాడు ఆదిత్య. హలో అత్త. అమ్మా వసుదా, బస్సు దిగావా? అదిగో నీ ఎదురుగున్నాడే అతనే నీ బావ ఆదిత్య. నిన్ను ఇంటికి తీసుకొని వస్తాడు. త్వరగా వచ్చేయమ్మా. నీకోసం నేను చాలా రకాల వంటలు చేశాను. అన్నీ నా చేత్తోనే నా మేనకోడలికి తినిపిస్తాను. అలాగే అత్త. వసుధ ఫోన్ కట్ చేసి ఫోన్ ఆదిత్యకు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆదిత్య మాత్రం ఈ లోకంలో లేనట్టు తదేకంగా వసుధానే చూస్తూ ఉంటాడు. అప్పుడు వసుధ ఆదిత్యను పిలుస్తుంది. బావా, ఇదిగో ఫోన్. ఏమన్నావు నువ్వు? అది ఫోన్ అని. అదే, ఆ ఫోన్కు ముందేమన్నావు? అది బావా ఫోన్ అని అన్నాను. ఆహా, బావా అనే పిలుపేంటి ఇంత ఉత్సాహంగా ఉంది? నాకేంటి ఏదో పాట గుర్తొస్తుంది. బావా, వెళ్దామా? అలాగే మరదల, కమ్, వెల్కమ్. ఆదిత్య వసుధను బైక్పై ఎక్కించుకొని ఇంటికి బయలుదేరాడు. ఆదిత్య మనసంతా ఆకాశంలో తేలుతున్నట్టుగా కొత్తగా ఉంది. బావ అనే పోస్ను ఫస్ట్ టైం బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఆదిత్య. ఆ ఆస్వాదనలో ఉండగానే ఇల్లు వచ్చేసింది. మేనకోడలు మొదటిసారిగా తన ఇంటికి రావడంతో హారతి పళ్ళెంతో ఎదురొచ్చి మరీ కోడలికి స్వాగతం పలికింది ఆదిత్య తల్లి. వసుధను లోపలికి తీసుకెళ్లి ముందుగా తాను చేసిన రకరకాల వంటలన్నీ ఆప్యాయంగా కోడలికి తినిపించింది రజని. ఆమె కళ్ళల్లో మాటల్లో తనపై ఉన్న ఆప్యాయత గమనించిన వసుధకు తన తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. తనకంటే బాగా తనను తన మేనత్త చూసుకుంటుందని జానకమ్మ వసుధతో అన్నప్పుడు అదేదో మాట వరుసకేమో అని అనుకుంది. కానీ అదే నిజమని వసుధకు ఇప్పుడు అర్థమైంది. వాసుదేవ్ కూడా రామూర్తి పట్ల ఉన్న కోపాన్ని ఎక్కడా వసుధ దగ్గర చూపించలేదు. వసుధను ఆప్యాయంగానే పలకరించాడు. చాలా చక్కగా ఉన్నావమ్మా వసుధ. పాతతరం సినిమా హీరోయిన్లలా నీ కట్టుబొట్టు అచ్చం సావిత్రిలాగే ఉన్నాయి. బై నేను సావిత్రికి పెద్ద ఫ్యాన్ అమ్మా. ఓ, మీరు సినిమాలు బాగా చూస్తారా మామయ్య? ఓ, మామూలుగా కాదు. వారానికొక సినిమా అయినా థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే. ఇంతకీ నీకు సినిమాల మాలంటే ఇష్టమేనా? చాలా బాగా ఇష్టం మామయ్య. అయితే ఈసారి నుంచి ఇద్దరం కలిసే సినిమాలకు వెళ్దాం. ఒరే ఆదిత్య, నీ గది పక్కనున్న గది నా కోడలికి శాంక్షన్ చేస్తున్నా. వెళ్ళి అమ్మాయి లగేజీ ఆ గదిలో పెట్టి తనకు రూమ్ చూపించిరా. అలాగే నాన్నా. ఆదిత్య వసుధ సామాన్లను ఆమె గదిలోకి తీసుకొని వెళ్తాడు. వసుధకు ఆమె గది చూపించి వస్తాడు. ఆ తర్వాత కూడా ఆదిత్య వసుధ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఆదిత్యకు తన మరదలు వసుధ చాలా బాగా నచ్చుతుంది. ఆహా, ఎంత బాగుంది వసుధ. నేనేదో ఆర్డినరీ ఎక్స్పెక్ట్ చేశా, కానీ తను ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ రోజుల్లో కూడా ఎంత సంప్రదాయబద్ధంగా ఉంది. నాకేంటి ఈ ఫీలింగ్స్?
కొంపదీసి మరదలతో లవ్లో పడ్డానా ఏంటి? మరి మరదలు ఫీలింగ్ ఏంటో? ఏం ఫీలింగ్స్ ఉంటాయమ్మా, నువ్వు మరీ అయినా మామయ్య ఏం ఫీల్ అవ్వలేదు. నన్ను బాగా పలకరించారు. నన్ను సినిమాకు కూడా తీసుకెళ్తా అన్నారు తెలుసా? పోనీలేమ్మా, నేను మీ మామయ్య గురించే కాస్త కంగారు పడ్డాను. అసలే మీ నాన్నకు అత్తయ్యకు మధ్య పంతాలకు కారణం మీ మామయ్యే కదా. అతను అవన్నీ మనసులో పెట్టుకొని నీతో కటువుగా ఉంటారేమో అని భయపడ్డాను. ఇప్పుడు నా మనసుకు కాస్త రిలాక్స్డ్గా ఉంది. సరే, ప్రయాణం చేసి బాగా అలసిపోయి ఉంటావు. ముందు నువ్వు రెస్ట్ తీసుకో, సరేనా? సరేనమ్మా, ఉంటాను, బాయ్. అబ్బా, కొత్త ఇల్లు, కొత్త నగరం, కొత్త జీవితం, ఇంకా కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి. త్వరగా జాబ్ కొట్టేసి నా కాళ్ళపై నేను నిలబడాలి. అలా అనుకుంటూ నిద్రలోకి జారుకుంది వసుధ. తెల్లారింది. అయ్యో, చాలా ఆలస్యమైంది ఇవాళ. అలారం మోగలేదో ఏంటో. ఇల్లు శుభ్రం చేయాలి, పూజ చేయాలి, వంట చేయాలి. అబ్బా, చాలా ఆలస్యం అయిపోయింది. పొద్దున్నే నిద్రలేవడం ఆలస్యమయ్యి పనుల గురించి ఆలోచిస్తూ హాల్లోకి వచ్చిన రజని ఇల్లంతా శుభ్రంగా ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయింది. అంతేకాదు, పూజ గది అంతా అగరబత్తుల గుబాలింపుతో ధూపదీప నైవేద్యాలతో ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. ఇదంతా ఎవరు చేశారా అని అలా తిరిగి చూడగా వసుధ తులసి కోటకు పూజ చేస్తూ ఉంది. వసుధ, ఎప్పుడు లేచావమ్మా? ఇంత పొద్దున్నే లేచి పూజ కూడా చేశావా? నాకు పొద్దున్నే లేచి పూజ చేయడం అలవాటత్తా. అబ్బో, చాలా మంచి అలవాట్లున్నాయే నా మేనకోడలికి. నిజంగా ఆణిముత్యం నా కోడలు. సరే అత్తా, నేను ఈ కాస్త పూజ చేసి వస్తాను. మీరు వెళ్ళి ఫ్లాస్క్లో కాఫీ పోసి ఉంచాను, అది తాగండి. ఏంటి, కాఫీ కూడా కలిపేశావా నా కోసం? నా తల్లే, నా తల్లే. సరేనమ్మా, నేను కాఫీ తాగి టిఫిన్ ఏర్పాట్లు చేస్తాను. మళ్ళీ మీ బావ ఆఫీస్కి వెళ్ళి తొందర పెడతాడు. నువ్వు ఈ కాస్త పూజ ముగించుకొని రా. అలాగే అత్తా. రజని వంటగదిలోకి వెళ్ళి కాఫీ తాగి ఆ తర్వాత అందరికీ టిఫిన్లు చేయడంలో నిమగ్నమైంది. వసుధ కూడా పూజ ముగించుకొని వంటగదిలోకి వచ్చి అత్తకు వంట పనుల్లో సాయం చేస్తోంది. అయ్యో వసుధ, నీకెందుకమ్మా శ్రమ? ఇప్పటికే చాలా పనులు చేశావు. నువ్వు కాసేపు అలా రెస్ట్ తీసుకో, నేను చేసుకుంటా కదా ఈ పనులన్నీ. నాకేం శ్రమ లేదత్తా. అయినా అమ్మ కూడా చెప్పింది, ఊరికే కూర్చోకుండా నా ఆడపడుచుకు సహాయం చేయి ఇంటి పని వంట పనుల్లో అని. ఎంతైనా నా వదినకు నేనంటే చాలా ప్రేమ. అవునత్తా. అత్తా కోడలిద్దరూ హాయిగా నవ్వుకుంటూ కలిసిమెలిసి పనులు చేసుకుంటూ ఉంటారు. వచ్చిన ఒక్కరోజులోనే వసుధ అతిథిలా కాకుండా ఆ ఇంటి అమ్మాయిలా కలిసిపోవడం రజనీకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. వసుధ రజనీ కలిసి బ్రేక్ఫాస్ట్ వండడం పూర్తి చేసి అన్ని డైనింగ్ టేబుల్పై సర్దారు. ఆదిత్య, వాసుదేవ్ టిఫిన్ చేయడానికి వచ్చి కూర్చున్నారు. ఆదిత్యకు బ్రెడ్ శాండ్విచ్ వడ్డించింది రజని. ఓం, ఆ సాస్ అందుకో. ఇదిగోరా సాసు. అదేంటి బావా, బ్రెడ్ తింటున్నావు? ఆరోగ్యం బాగాలేదా ఏంటి? ఇది ఆరోగ్యం బాగా లేకపోతే తినే బ్రెడ్ కాదు, దీన్ని శాండ్విచ్ అంటారు. సిటీలో ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు కామన్గా తింటారులే. ఓ అవునా, అందుకేనా సిటీలో వాళ్ళంతా సన్నగా పేషెంట్లా ఉంటారు? వసుధ మాటలకు వాసుదేవ్ గట్టిగా నవ్వుతాడు. ఆదిత్య కూడా వసుధ మాటలకు కొత్తగా అనిపించి నవ్వుతాడు. మీరంతా ఎందుకు నవ్వుతున్నారు? ఏమో, మీ పట్నం తిండి మీ ఇష్టం. నాకు మాత్రం టిఫిన్ అంటే ఇడ్లీ, దోశ, వడ, ఆవిరి కుడుము, గారె ఇలాంటివి. అయినా ఇవాళ నేను ఆవిరి కుడుము చేశాను, తింటారా? అది ఇడ్లీ కదా, ఆవిరి కుడుము అంటున్నావేంటి? ఓ, మీ ఊర్లో అలా అంటారా? అదేం కాదు, ఇడ్లీ వేరు, ఆవిరి కుడుము వేరు. ఇడ్లీ అంటే మినప్పప్పు రవ్వ కలిపి చేస్తారు. ఆవిరి కుడుము అచ్చంగా మినప్పప్పుతో మాత్రమే చేస్తారు. మినప్పప్పు మెత్తగా రుబ్బి ఆపై ఆవిరిపై ఉడికిస్తే అదే ఆవిరి కుడుము. ఇది చాలా బలం తెలుసా? ఇది బ్రేక్ఫాస్ట్లో తింటే రోజంతా శక్తి ఉంటుంది. ఇదిగో, కాస్త తిని చూడు. ఆదిత్య, వాసుదేవులకు తాను వండిన వంటకం వడ్డిస్తుంది వసుధ. అది తిన్న ఆదిత్య, వాసుదేవులు ఆ రుచికి ఫిదా అయిపోతారు. అద్భుతం. ఆహా, ఎన్నాళ్ళైంది ఇంత రుచిగా తిని. మేనకోడ్లా, నీ వంట నిజంగా సూపర్గా ఉంది. రజనీ, నువ్విక వంటకి రిటైర్మెంట్ తీసుకోవచ్చు. ఆ వంటలు తిని తిని నాకు బోర్ కొట్టేసింది. ఇంత అద్భుతమైన రుచి తగిలాక ఇక నీ మేనకోడలికి నీ వంటగది సామ్రాజ్యం అప్పగించేద్దాం అనుకుంటున్నా. ఆహా, నా కోడలు వచ్చింది మీకు వండి పెట్టడానికేం కాదు, ఉద్యోగం చేసుకోవడానికి. కానీ అమ్మా, నిజంగా వసుధ చేసిన బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది. అచ్చం నీలాగే చేసింది. ఏరా, మీ అమ్మకన్నా బాగా చేసిందాన్లేవా? అలా ఒప్పుకుంటే తర్వాత నీకు ఫుడ్ ఉండదని భయమా?
పాస్ట్‌లో ఇదే సిట్యుయేషన్‌లో మీరు మా అమ్మని సపోర్ట్ చేశారా? మీ అమ్మని సపోర్ట్ చేశారా? ఆ! అది అంటే మీరు ఊ అని దీర్ఘాలు తీస్తున్నప్పుడే అర్థమైందిలే గానీ, నా నెక్స్ట్ డైలాగ్ ఏంటో కూడా మీకు అర్థమయ్యి ఉంటుంది కదా! కాబట్టి అర్థమైంది. ఏంటి ఇద్దరు అలా గుసగుసలాడుతున్నారు? దేని గురించి? అబ్బే! ఏం లేదమ్మా. వసుధ నీ ఇంటర్వ్యూ ఎప్పుడు? ఎక్కడ? రేపే బావా, మాదాపూర్లో. ఓహ్! నైస్. నా ఆఫీస్ గచ్చిబౌలి. నేను వెళ్ళే దారిలోనే ఆ ఏరియా. నేను డ్రాప్ చేసి వెళ్తాను నిన్ను. బాగా ప్రిపేర్ అవ్వు ఇంటర్వ్యూకి. సరేనా? సరే బావా. ఆదిత్య టిఫిన్ చేసి ఆఫీస్కు బయలుదేరాడు. వాసుదేవ్ కూడా తన పనులపై బయటికి వెళ్ళాడు. వసుధ, రజని ఊరు గురించి కబుర్లు చెప్పుకుంటూ చాలాసేపు గడిపారు. ఆ తర్వాత కాసేపటికి డెలివరీ బాయ్ వచ్చి ఒక పార్సిల్ రజనీకి ఇచ్చి వెళ్ళాడు. అది తీసుకొని రజని వసుధ దగ్గరకు వచ్చింది. అమ్మ వసుధ, ఇదిగో ఈ డ్రెస్ నీకోసమే తెప్పించాను. చూడు ఎలా ఉందో. డ్రెస్ బాగుంది, కానీ నాకెందుకత్తా? నేను ఇలాంటివి ఎప్పుడూ వేసుకోలేదు. నాకు ఇలాంటి డ్రెస్సులు అలవాటు కూడా లేదు. నేను కేవలం లంగా ఓని మాత్రమే వేసుకుంటాను. ఇది టౌన్ కదా అమ్మా. పైగా రేపు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నావు. మరీ ఇలా లంగా ఓణీలో వెళ్తే ఆ కార్పొరేట్ ఆఫీసుల్లో ఇబ్బందిగా ఉంటుంది కదా. అందుకే ఆన్లైన్లో రెడీమేడ్ డ్రెస్ ఆర్డర్ పెట్టాను. నీకు సరిగ్గా సరిపోతుంది చూడు. ఏమో అత్త, నాకెందుకో ఇలాంటి డ్రెస్సులు నచ్చవు. నేను లంగా ఓణీలోనే కంఫర్ట్గా ఉంటాను. అయినా నా డ్రెస్కి కాదు కదా వాళ్ళు ఉద్యోగం ఇచ్చేది, నా టాలెంట్కి. నేను వేసుకునే బట్టలే బాగుంటాయి. నేను లంగా ఓణీనే వేసుకొని వెళ్తాను. నన్ను ఇబ్బంది పెట్టకత్తా ప్లీజ్. అయ్యో, నువ్వేం ఇబ్బంది పడకమ్మా. నీకు ఏది బాగుంటుందనిపిస్తే అదే చెయ్యి. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ అత్త. వసుధ ఇంటర్వ్యూకి చాలా బాగా ప్రిపేర్ అవుతుంది. మరుసటి రోజు పొద్దున్నే లేచి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి అన్ని సర్టిఫికెట్లు తీసుకొని రెడీ అవుతుంది. ఆదిత్య అనే వసుధను ఇంటర్వ్యూ జరిగే ఆఫీస్ వద్ద డ్రాప్ చేస్తాడు. ఇదే నీ ఇంటర్వ్యూ జరిగే ఆఫీస్. ఏం కంగారు పడకు. క్యాజువల్‌గా, హ్యాపీగా అటెండ్ అవ్వు. హెచ్ఆర్ అడిగిన వాటికి కూల్‌గా ఆన్సర్ ఇవ్వు. సరేనా? సరే బావా, కానీ నాకెందుకో కాస్త కంగారుగా ఉంది. మొదటి ఇంటర్వ్యూ కదా, పైగా కొత్త ప్లేస్. అలా అనిపించడం సహజమే. కానీ బీ కాన్ఫిడెంట్. ఏం పర్వాలేదు. అంతా యూ కెన్ మేనేజ్. ఓకేనా? ఓకే బావా. ఇంటర్వ్యూ అయ్యాక అదిగో ఆపోజిట్లోనే బస్ స్టాప్ ఉంది. అక్కడ బస్ ఎక్కితే ఈజీగా ఇంటికి వెళ్ళగలవు. ఓకే, నేనిక బయలుదేరుతాను. ఆల్ ది బెస్ట్. ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వసుధ ఎంత ధైర్యంగా ఉన్నా ఎక్కడో ఆమెకు చాలా కంగారుగా ఉంది. ఇంటర్వ్యూకి వచ్చిన మిగతా వాళ్ళంతా చాలా మోడ్రన్గా ఉన్నారు. వారంతా వసుధ కట్టుబొట్టు ఆమెను చూస్తూ ఏదేదో నవ్వుకుంటూ చెప్పుకోవడం వసుధలో ఏదో అభద్రతా భావం కలిగేలా చేసింది. తనకు చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది. చూస్తుండగానే ఇంటర్వ్యూకి వసుధ వంతు వచ్చింది. వాట్ ఈజ్ యువర్ నేమ్? అండ్ టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఇంగ్లీష్. హెచ్ఆర్ అడిగిన ప్రశ్నలకు వసుధ మొదట మౌనంగా ఉండిపోయింది. వాస్తవానికి వసుధకు మినిమం ఇంగ్లీష్ స్కిల్స్ ఉన్నా కంగారులో గాబరా పడుతూ అలా దిక్కులు చూస్తూ ఉంది. కాసేపటికి ఏదో చెప్పే ప్రయత్నం చేసినా ఉన్న కంగారు వల్ల ఏదీ సరిగ్గా చెప్పలేకపోయింది. దాంతో స్ట్రైట్గానే హెచ్ఆర్ రిజెక్ట్ అని ఆమె ముఖంపై చెప్పడంతో వసుధ ఏడుస్తూ అక్కడి నుంచి బయటికి వచ్చి బస్టాప్లో కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. అలా ఏడుస్తున్న వసుధ దగ్గరికి ఆదిత్య వచ్చాడు. ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? నేను సెలెక్ట్ అవ్వలేదు బావా, రిజెక్ట్ చేశారు నన్ను. ఓస్, అంతే కదా, దానికి ఏడుస్తారా? అయినా నేను కూడా నా మొదటి ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యి రిజెక్ట్ అయ్యాను. మరి నీలా ఏడవలేదే? ఏంటి బావా, నువ్వు కూడా మొదటి ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యావా? మరి నువ్వు ఫీల్ అవ్వలేదా? ఆహా, నేనేంటి? చాలామంది ఫెయిల్ అయ్యారు. ఇది కామన్. అసలు ఏదైనా మొదట మనకు అసలు ఎలా ఉంటుందనేది తెలీదు. ఇలా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఫెయిల్ అవ్వడం వల్ల నెక్స్ట్ ఎలా ఉంటుంది, ఇంకా బెటర్గా ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుస్తుంది. దానికి ఫీల్ అవుతూ ఏడుస్తూ కూర్చోవలసిన అవసరం లేదు. సరే ఒకటి చెప్పు, ఇక్కడ నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావు? ఏమో బావా, సడన్గా కంగారు భయం వేసి నేను సరిగ్గా చెప్పలేకపోయాను. అయితే హెచ్ఆర్ అడిగిన దానికి నీకు సమాధానం తెలుసా? తెలుసు, కానీ భయంతో కంగారుతో చెప్పలేకపోయాను. సో నీకు తెలియక కాదు, కంగారు వల్ల చెప్పలేకపోయావు. ఈసారి ఆ కంగారుని, భయాన్ని నువ్వు జయించేలా మెంటల్గా ప్రిపేర్ అయితే నెక్స్ట్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతావు. సో నో ప్రాబ్లం. ఇంత పెద్ద హైదరాబాద్లో ఇదొక్కటేనా ఆఫీసు? చెప్పు.
నువ్వు భలే మాట్లాడతావు బావా. అయినా నువ్వు ఆఫీస్కి వెళ్తానన్నావు కదా, మరి ఇక్కడ ఏంటి? ఆ, కాస్త దూరం వెళ్ళాను. కానీ మళ్ళీ నువ్వు ఇదిగో ఇదిగో ఇలా కంగారు పడిపోతావేమో అనే డౌట్ వచ్చి తిరిగొచ్చాను. సరే పద, నిన్నింట్లో దించి నేను ఆఫీస్కెళ్తాను. సరే బావా. ఆదిత్య వసుధను ఇంట్లో దించి జరిగిందంతా తన తల్లికి చెప్పి వసుధకు ధైర్యం చెప్పమని చెప్తాడు. ఆ తర్వాత ఆదిత్య ఆఫీస్కి వెళ్ళిపోతాడు. రజని కూడా వసుధకు ధైర్యం చెప్తుంది. దాంతో కాస్త కుదుటపడిన వసుధ వేరు చోట్ల ఇంటర్వ్యూకు అప్లై చేస్తుంది. కానీ అన్నీ వరుసగా ఫెయిల్ అవ్వడంతో ఆమె కుంగిపోతుంది. కొన్ని చోట్ల తన ఇంగ్లీష్ బాలేదని, కొన్ని చోట్ల తన కమ్యూనికేషన్ స్కిల్స్ బాలేవని, మరికొన్ని చోట్ల తన డ్రెస్సింగ్ బాగోలేదని, ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క రీజన్తో ఆమెను రిజెక్ట్ చేశారు. దానితో మనస్తాపానికి గురైన వసుధ తాను ఎందుకు పనికిరానని బాధపడుతూ తిరిగి ఊరెళ్ళిపోవాలని నిర్ణయించుకొని తన బ్యాగ్ సర్దుకుంటుంది. ఏవండి, మీరైనా చెప్పండి దానికి, వెళ్ళిపోతానని బ్యాగ్ సర్దుకుంటోంది. నువ్వు చెబితేనే వినకపోతే ఇక నేను చెప్తే ఏం వింటుంది? పోనీ వెళ్ళని. 4 రోజులు ఊర్లో ఉంటే తన మనసు కుదుట పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ తనే వస్తుంది. అది కాదండి, ఏదో ఒకటి చేసి దాన్ని ఆపండి. రజని, వాసుదేవులు మాట్లాడుకుంటూ ఉండగానే అప్పుడే ఆఫీస్ నుండి అక్కడికి వచ్చిన ఆదిత్య విషయం ఏంటని తల్లిని అడిగాడు. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకంత కంగారుగా ఉన్నావు? ఒరే ఆదిత్య, నీ మరదలు ఊరెళ్ళిపోతానని బ్యాగ్ సర్దుకుంటుందిరా. వరుసగా ఇంటర్వ్యూలు ఫెయిల్ అవ్వడంతో నేనెందుకు పనికిరానని అనుకుంటూ ఫీల్ అవుతూ ఏడ్చుకుంటూ ఊరెళ్ళిపోతానని బట్టలు సర్దుతోంది. నేను ఎంత చెప్తున్నా వినట్లేదు. నువ్వైనా చెప్పరా దానికి వెళ్ళొద్దని. రజనీ మాటలు విన్న ఆదిత్య నేరుగా వసుధ గదికి వెళ్తాడు. వసుధ ఏడుస్తూ బ్యాగ్ సర్దుకుంటూ ఉంటుంది. మే హెల్ప్ యూ? బట్టలు అటు సైడ్కి కాస్త గట్టిగా తోయి, అప్పుడు ఇవి కూడా పడతాయి. పెట్టు, సరిగ్గా పెట్టు బ్యాగ్లో. కానివ్వు, త్వరగా బస్ టైం అవుతుంది. బస్ ఎక్కాలి, ఊరెళ్ళాలి. ఊర్లో మీ నాన్న ముందు చాలా శపథాలు చేసొచ్చుంటావు కదా, అవన్నీ తప్పని ఒప్పుకొని ఆపై ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉండాలి. చాలా పనులున్నాయి. కానివ్వు, త్వరగా బ్యాగ్ సర్దు. ఏంటి బావా నువ్వు అంటున్నది? లేకపోతే ఏంటి మరదలా, ఇలా చిన్న చిన్న విషయాలకు కూడా ఇంతలా హర్ట్ అయ్యి ఓటమి ఒప్పుకొని వెనుదిరిగి వెళ్ళిపోతావా? ఇది చిన్న విషయం ఏంటి బావా, నీకేం తెలుసని అసలు? సరే, నాకేమీ తెలీదు. నువ్వు చెప్పు, వింటాను. నేను అన్ని ఇంటర్వ్యూలు ఫెయిల్ అయ్యాను. ఏదో ఒక రీజన్ చెప్తున్నారు. సరే, నా ఇంగ్లీష్ వాళ్ళ స్టాండర్డ్లో లేదు అంటే ఏదో అనుకోవచ్చు. కానీ నా డ్రెస్ గురించి ఒకరు, నా హెయిర్ స్టైల్ గురించి ఇంకొకరు, నేను పల్లెటూరు బయటనని ఇంకొకరు, ఇలా నన్ను రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. నాకెంత బాధగా ఉంటుంది చెప్పు. సో ప్రాబ్లం ఫెయిల్ అయ్యావని కాదు, వాళ్ళేదో నీ డ్రెస్ గురించి అన్నారని. వాళ్ళంటే నువ్వెందుకు పట్టించుకోవాలి? ఇంకొకటి, నువ్వు చదువుకున్నావు కదా, ఒక మాట వినే ఉంటావు, వెన్ యూఆర్ ఇన్ రోమ్ బిహేవ్ లైక్ ఎ రోమన్ అని. మనం ఒక ప్లేస్ మారినప్పుడు కొన్ని మార్పులు సహజంగానే చేసుకోవాలి. లేదు అంటే మనం నమ్మిన దానికి గట్టిగా నిలబడాలి. అంతేకాని ఇలా ఓడిపోయానని ఏడుస్తూ కూర్చుంటే ఎలా? ఫెయిల్యూర్, రిజెక్షన్ అనేది చాలా గొప్ప వాళ్ళు కూడా తమ లైఫ్లో ఎదుర్కొన్నారు. బల్బును కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ కూడా 100 సార్లు ఆ ప్రయోగం ఫెయిల్ అయ్యాకే 101 సారి సక్సెస్ సాధించాడు. ఇంకెందరో తమ కెరియర్ తొలినాళ్లలో రిజెక్షన్ ఎదుర్కొని వారి ఫెయిల్యూర్స్ను ఒక ఫెయిల్యూర్లా కాకుండా తమ విజయానికి మెట్లగా వాడుకుని ఎదిగినవాళ్లే. ఇలా నీలా ఓటమి ఒప్పుకుని వాళ్ళు వెనుతిరిగి ఉంటే ఈరోజు చరిత్రలో వాళ్ల పేజీలన్నీ ఖాళీగానే ఉండేవి. కానీ వాళ్ళలా చేయలేదు. అలాంటి వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. అంతేకాని నేనేం చెయ్యలేను అని ప్రయత్నించకుండా వదిలేస్తే ఎలా? చూడు వసుధ, మేమంతా నీకు తోడుగా ఉన్నాం. నేను నీకు ఇంకా ట్రైనింగ్ ఇస్తాను, ప్రయత్నించు. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకో, ఓడిపోవడం తప్పు కాదు, ప్రయత్నించకపోవడం తప్పు. నేను చెప్పాల్సిందే నేను చెప్పాను, ఆలోచించుకో. అయినా సరే నేను వెళ్ళిపోతాను అంటే బ్యాగ్ తీసుకొని రా, నేను నిన్ను బస్ ఎక్కించి వస్తాను. తాను చెప్పాల్సింది చెప్పి ఆదిత్య అక్కడి నుంచి హాల్లోకి వెళ్ళిపోయాడు. ఆదిత్య మాటలు వసుధను ఆలోచింపజేశాయి. ఆమెలో ఒక కొత్త ఇన్స్పిరేషన్ వచ్చింది. తనకు సాధించగలను అనే ధైర్యం వచ్చింది. బ్యాగులో సర్దిన బట్టలను తీసి షెల్ఫ్లో సర్దుకుంది.
అది చూసిన రజని చాలా సంతోషించింది. ఆపై అందరూ కలిసి భోజనం చేశారు. వసుధ వెళ్లకుండా అక్కడే ఉండడంతో ఆదిత్య కూడా చాలా సంతోషించాడు. ఆ రాత్రి గడిచింది. మరుసటి రోజు ఆదిత్య వసుధను బ్యూటీ పార్లర్కు తీసుకెళ్లి హెయిర్, డ్రెస్ గ్రూమింగ్ చేయించాడు. పల్లెటూరి లంగావోని నుంచి పట్నం పంజాబీ డ్రెస్కు మారినా కూడా వసుధ ముఖంలో మారని అదే అమాయకత్వం ఆదిత్యను ఇంకా ఎక్కువగా ఆకర్షించింది. వసుధను తీసుకొని ఇంటికి వచ్చాడు ఆదిత్య. మారిన వసుధ డ్రెస్సింగ్ స్టైల్ చూసి రజని, వాసుదేవులు ఆశ్చర్యపోయారు. అరే వా! ఇది నా మేనకోడలేనా? ఎంత బాగున్నావే! అవును. ఇప్పుడు నా కోడలికి పట్నం కళ వచ్చింది. రజని, వాసుదేవ్ సరదాగా వసుధను ఆట పట్టించినా అందరూ చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఉన్నారు. ఆదిత్య వసుధకి ఇంటర్వ్యూ మెలకువలు నేర్పించసాగాడు. ఆమెలో కాన్ఫిడెన్స్ పెంచాడు. అదే కాన్ఫిడెన్స్తో ఈసారి వసుధ ఇచ్చిన ఇంటర్వ్యూ పాజిటివ్ రిజల్ట్ వచ్చి వసుధ ఉద్యోగానికి సెలెక్ట్ అయింది. అత్తా, మామయ్య, ఇదిగో స్వీట్ తీసుకోండి. ఏంటి కోడలా, స్వీట్స్తో నోరు తీపి చేస్తున్నావు? ఏమిటి స్వీట్ కబురింతకి? నాకు ఉద్యోగం వచ్చింది మామయ్య. ఓహో, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ అమ్మా. నాకు తెలుసు నువ్వు సాధిస్తావని. ఇదంతా బావ వల్లనే అత్త. నాలో కాన్ఫిడెన్స్ పెంచి నేను ఇలా ఉద్యోగం సాధించేలా నన్ను ట్రైన్ చేశాడు. థ్యాంక్ యూ బావా. ఈ ఒక్క థ్యాంక్సేనా? రోజు నువ్వు నాకు థ్యాంక్ యూ చెప్తూనే ఉండాలి. రోజునా? థ్యాంక్ యూ ఎందుకురా? తన ఆఫీస్, నేను ఆఫీస్కి వెళ్ళే దారిలోనే, సో నేనే తనని రోజు వెళ్ళేప్పుడు డ్రాప్ చేస్తాను, వచ్చేటప్పుడు పికప్ చేసుకుంటాను. అందుకే. ఇది చాలా మంచి విషయం. అయితే తను రావడం పోవడం గురించి నేను టెన్షన్ పడక్కర్లేదు. అవునత్త, ఇలా అయితే నేను ఎంచక్కా బావ బైక్ మీదనే వెళ్ళి రావచ్చు. ఊరికే ఏం డ్రాప్ చేసేది లేదు మరదలా. ఫస్ట్ శాలరీ వచ్చాక పార్టీ ఇవ్వాలి మరి. అలాగే, పార్టీ డబుల్ శాంక్షన్ బావా. మంచి బిర్యానీ పార్టీ ఇస్తాలే. వసుధకు ఉద్యోగం రావడంతో అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ శుభవార్తను వసుధ తన తల్లిదండ్రులకు కాల్ చేసి మరీ చెప్తుంది. వసుధ విజయాన్ని చూసి ఆమె తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు. ఆదిత్య రోజు పొద్దున్నే వసుధను ఆమె ఆఫీసులో దించి మళ్ళీ తిరిగి సాయంత్రం వచ్చేటప్పుడు మరదలను పికప్ చేసుకొని వస్తున్నాడు. వసుధపై రోజురోజుకు ఆదిత్య ప్రేమను పెంచుకుంటున్నాడు. వసుధ మాత్రం ఎప్పటిలాగే ఉంది. అయితే సమయం చూసుకొని వసుధకు తన ప్రేమ గురించి చెప్పాలనుకుంటాడు ఆదిత్య. అంతా సజావుగా సాగుతున్న తరుణంలో అనుకోకుండా వసుధ జీవితంలోకి వచ్చాడు రాహుల్. అతను చాలా అందగాడు. 6 అడుగుల ఎత్తు ఉంటాడు. చాలా స్మార్ట్గా ఉంటాడు. ఆఫీసులో ప్రతి అమ్మాయి రాహుల్ని పడేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. రాహుల్ వసుధ పనిచేసే కంపెనీలోనే మేనేజర్. వసుధ ఆఫీస్లో జాయిన్ అయ్యే సమయానికి రాహుల్ ఒక ఆఫీస్ ప్రాజెక్ట్ పనిపై అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళవలసి వచ్చింది. ఈరోజే అతను ఆఫీస్కు తిరిగి వచ్చాడు. తన టీంలో కొత్తగా జాయిన్ అయిన వసుధను పలకరించాడు. హాయ్ వసుధా, ఐఎమ్ రాహుల్, యువర్ టీమ్ మేనేజర్. హాయ్ సార్. ఎలా ఉంది వసుధ ఆఫీస్? మీకు వర్క్ అంతా సెట్ అయిందా? కంఫర్టబుల్గా ఉన్నారా మీ వర్క్లో? హా, అంతా కంఫర్టబులే సార్. అంతా బాగానే ఉంది. ఓకే, నేను కాఫీకి వెళ్తున్నాను. రండి, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. అలాగే సార్. రాహుల్ స్మార్ట్నెస్, టాకింగ్ స్టైల్కి వసుధ ఇంప్రెస్ అయింది. మొదటి పరిచయంలోనే రాహుల్పై ఏదో తెలియని పాజిటివ్ ఫీలింగ్ పెంచుకుంది వసుధ. కాఫీ సో నైస్ కదా? అవును సార్, బాగుంది. ఈ సార్ గీర్ అంటుంటే ఏదోలా ఉంది. కాల్ మీ రాహుల్, జస్ట్ రాహుల్. బట్ మీరు ఇక్కడ మేనేజర్ కదా, అలా పిలవడం బాగోదేమో. ఓ కమాన్ వసుధా, వీఆర్ ఇన్ 2026. రెస్పెక్ట్ అనేది మనసులో ఉంటే చాలు, పిలుపులో కాదు. బీ బ్రాడ్, నో ప్రాబ్లం. అలాగే సార్. అదిగో మళ్ళీ సార్. ఓ సారీ. ఓకే రాహుల్. దట్స్ ఇట్, ఐ లైక్ ఇట్. ఓకే వసుధా, వర్క్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా నన్ను అడుగు. ఐ విల్ సాల్వ్. ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఎనీథింగ్. నో ఇష్యూ. ఓకే? ఓకే రాహుల్. ఓకే వసుధా, మళ్ళీ కలుద్దాం. ఐ హ్యావ్ లిటిల్ వర్క్. సీ యూ సూన్. బాయ్. రాహుల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ రాహుల్ ఆలోచనలు వసుధ దగ్గరే ఉన్నాయి. రాహుల్తో తాగిన కప్పు కాఫీ వసుధను ఇంకా గాల్లో తేలుస్తూ ఉంది. ఏదో అర్థం కాని వింత అనుభూతి వసుధలో కలగడం మొదలైంది.
రోజులు గడిచే కొద్దీ రాహుల్ వసుధకి మరింత దగ్గరవుతున్నాడు. ఆఫీసులో అతని బిహేవియర్, అతనికున్న అమ్మాయిల ఫాలోయింగ్, రాహుల్ స్మార్ట్నెస్, టాకింగ్ స్టైల్, వాకింగ్ స్టైల్, ఎవ్రీథింగ్ వసుధకు బాగా నచ్చుతున్నాయి. అతనితో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి వసుధ బాగా ఇష్టపడుతుంది. రాహుల్ కూడా ఆఫీసులో అందరి అమ్మాయిల కన్నా ఎక్కువగా వసుధతోనే క్లోజ్గా ఉంటున్నాడు. ఆమెకు ఆఫీస్ వర్క్లో హెల్ప్ చేస్తున్నాడు. దానితో వసుధ అతని పట్ల ఇంకా ఎక్కువగా ఆకర్షితురాలవుతోంది. హాయ్ రాహుల్ సార్, హౌ ఆర్ యూ? ఐమ్ ఫైన్, థ్యాంక్ యూ. రాహుల్ సార్, మీరంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ సార్. ఓ శ్వేత, వాట్ ఈస్ దిస్? ఐమ్ సారీ, నాకు ఇలాంటివి నచ్చవు. ఐ రెస్పెక్ట్ యూ, బట్ ఈ ప్రేమతో ఐ క్యాంట్. అయినా ఇందుకే నేను అమ్మాయిలతో ఎక్కువగా మాట్లాడను, నీకు తెలుసు కదా. బట్ సార్, నేను చెప్పేది కూడా ఒకసారి అర్థం చేసుకోండి. ప్లీజ్ శ్వేత, నేను బిజీగా ఉన్నాను. డోంట్ వేస్ట్ మై టైం. ప్లీజ్ లీవ్. ఇదంతా వసుధ చూస్తుంది. తెలియకుండానే వసుధకు శ్వేత పట్ల చిన్న జెలసీ వస్తుంది. రాహుల్ యాటిట్యూడ్ వసుధకు బాగా నచ్చుతుంది. ఒకవైపు వసుధ మనసులో రాహుల్ గురించిన ఆలోచనలు సుడులతో తిరుగుతూ ఉంటే, మరోవైపు జోరుగా వర్షం మొదలైంది. తనను పికప్ చేసుకోవడానికి రావాల్సిన తన బావ ఇంతసేపటికి రాకపోవడంతో వసుధ కంగారుగా ఉంది. అప్పుడే ఆదిత్య వసుధకు ఫోన్ చేశాడు. వసుధ, వర్షం విపరీతంగా ఉంది. ఇక్కడ రోడ్డంతా బ్లాక్ అయింది. నాకు రావడానికి చాలా ఆలస్యం అవ్వచ్చేమో. ఒకవేళ నీకేదైనా ఆటో దొరికితే సేఫ్గా ఇంటికెళ్ళు, సరేనా? అలాగే బావా, నేను ఆటోలో వెళ్తాను. నువ్వు జాగ్రత్తగా రా, అసలే పెద్ద వానలా ఉంది. ఆ మాట చెప్పి ఆదిత్య ఫోన్ కట్ చేశాడు. చాలాసేపు వసుధ ఆటో కోసం చూసింది, కానీ ఏ ఆటో దొరకడం లేదు. అప్పుడే రాహుల్ కార్ వసుధ ముందు ఆగింది. హే వసుధ, ఏంటి వర్షంలో ఉన్నావు? ఇంకా వెళ్ళలేదా? లేదు రాహుల్, ఆటో కోసం చూస్తున్నాను. సరే సరే, ముందురా, కారెక్కు త్వరగా. పర్లేదు రాహుల్, నేను ఆటో బుక్ చేసుకొని ఆటోలో వెళ్తాను. ఈ టైంలో క్యాబ్ దొరకాలంటే కష్టం వసుధ. నేను డ్రాప్ చేస్తాను, ముందు కారెక్కు. రాహుల్ మాటలు కాదనలేక వసుధ రాహుల్ కార్ ఎక్కుతుంది. రాహుల్ కార్ డ్రైవ్ చేస్తూ వసుధను ఆమె అడ్రస్ అడిగి తెలుసుకొని ఆమెను అక్కడ డ్రాప్ చేస్తాడు. అప్పటికి వర్షం కాస్త తగ్గుతుంది. థ్యాంక్ యూ రాహుల్, మీరు లిఫ్ట్ ఇవ్వకపోతే ఈ వర్షానికి నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. థ్యాంక్ యూ సో మచ్. దీనికి థ్యాంక్స్ ఎందుకు వసుధ? అయినా నీకు లిఫ్ట్ ఇవ్వడం నా ప్లెజర్. రండి రాహుల్, కాఫీ తాగి వెళ్దురు. మా అత్త కాఫీ చాలా బాగా కలుపుతుంది. నో వసుధ, ఇప్పుడేం వద్దు. నేను వెళ్ళాలి, కాస్త వేరే పనుంది. ఇంకోసారి వస్తాను. బట్ వసుధ, ఈ డ్రెస్లో నువ్వు చాలా బావున్నావు. నువ్వు నవ్వితే ఇంకా బావుంటావు తెలుసా? ఈ చల్లటి వాతావరణంలో నిన్ను ఇలా చూస్తూ ఉంటే వర్షంలో వెన్నెలను చూసినట్టుంది. రాహుల్ మాటలకు వసుధ చిన్నగా నవ్వుతూ సిగ్గుపడుతుంది. అలా సిగ్గుతో ముసిముసిగా నవ్వుకుంటూ ఇంట్లోకి పరుగు తీసింది వసుధ. రాహుల్ కూడా తనలో తాను నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఇదంతా దూరంగా ఉన్న ఆదిత్య చూశాడు. ఏంటిది? ఎవరతను? ఒక్క క్షణం నేనేదో తప్పుగా ఆలోచించినట్టున్నాను. బహుశా వసుధ మీద నాకున్న ఇష్టం ఇలా ఆలోచించేలా చేసినట్టుంది. అయినా వసుధ గురించి నాకు తెలీదా? తన ఆఫీస్ కాలీగ్ అయి ఉంటాడు. వర్షం వల్ల డ్రాప్ చేసుంటాడు. ఆదిత్య తనకు తాను నచ్చ చెప్పుకుంటాడు. కానీ ఎందుకైనా మంచిది అని ఒకసారి వచ్చి వసుధను అడుగుతాడు. వసుధ, జాగ్రత్తగా వచ్చావా? నేను వస్తూ మీ ఆఫీస్ దగ్గర చూశాను. నువ్వు కనిపించలేదు. సరే, ఆటో ఎక్కి వచ్చి ఉంటావనుకుని వచ్చేశాను. ఆటో దొరికిందా? ఇబ్బంది ఏం పడలేదు కదా? ఇబ్బంది ఏం పడలేదు బావా. అయితే ఆటో దొరకలేదు. వర్షం చాలా ఎక్కువగా ఉంది. అప్పుడే మా మేనేజర్ సార్ నన్ను డ్రాప్ చేస్తాను అని సేఫ్గా ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళారు. ఓ, పోనీలే, సేఫ్గా రీచ్ అయ్యావు. సరే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే బావా. వసుధ అక్కడి నుంచి వెళ్ళింది. వసుధ అబద్ధం చెప్పకుండా నిజం చెప్పడంతో ఆదిత్య ఇక ఆ విషయాన్ని లైట్ తీసుకున్నాడు. కానీ వసుధ మాత్రం రాహుల్ ఆలోచనలతోనే తడిసి ముద్దవుతుంది. ఇంతలో రాహుల్ కూడా వసుధకి తాను ఇంటికి చేరుకున్నానని మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్ చూసి వసుధ తనలో తానే మురిసిపోయింది. రాహుల్ అంటే నాకెందుకు స్పెషల్ ఫీలింగ్ కలుగుతోంది. రాహుల్, యు ఆర్ సో స్వీట్. మేబీ ఐ లైక్ యూ, మేబీ స్వీట్. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు వసుధ అద్దంలో తనని తాను చూసుకుంటూ, వావ్, ఎంత అందంగా ఉన్నావే వసుధ, ఈ డ్రెస్ నీకు చాలా బాగా సెట్ అయింది. కానీ ఈ బొట్టు మ్యాచ్ అవ్వలేదు. ఇది ఇంకోటి ట్రై చేద్దాం
అద్దంలో తనని తాను చూసుకుంటూ అందానికి మెరుగులు దిద్దుకుంటూ మురిసిపోతున్న వసుధాని ఆశ్చర్యంగా చూసింది రజని. ఆపై వసుధ దగ్గరకు వచ్చి మేనకోడల్ని ఆట పట్టించడం మొదలుపెట్టింది మేనత్త. అమ్మో! నా మేనకోడలేనా? పల్లెటూరు నుంచి వచ్చిన మా వసుదేనా? అదిరిందమ్మా వసుధ. కొత్త డ్రెస్సు, కొత్త హెయిర్ స్టైలు, కొత్త స్టైలు. ఆ! పో అత్త, ఏంటి నువ్వు మరీను నన్ను ఇలా ఏడిపిస్తున్నావు? అయినా పరిస్థితులను బట్టి మార్పు సహజమే కదా. ఆ! ఆ! మార్పు సహజమే కాదు, మంచిది కూడా మేనకోడలా. చాలా బావున్నావమ్మా వసుధ. నా దిష్టే తగిలేలా ఉంది. ఉండు, ఇప్పుడే నీకు దిష్టి తీస్తాను. రజని వంటగదిలోకి వెళ్ళి 2 గుప్పెట్ల నిండా ఉప్పు పట్టుకొని వచ్చి వసుధాకు దిష్టి తీసింది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, నీ దిష్టి, ఇంటి పక్కనోళ్ళ దిష్టి, మీ ఆఫీసోళ్ళ దొంగ సచ్చినోళ్ళ దిష్టి అన్నీ పోవాలి. తు 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 తు. అత్త, నువ్వు నాకు దిష్టి తీస్తున్నావా, మా ఆఫీస్ వాళ్ళకు తిడుతున్నావా? అందరినీ కాదే, నీ వైపు వక్రదృష్టితో చూసే పాపిష్టి వాళ్ళని మాత్రమే అంటున్నా. ఉండు, నేనెళ్ళి ఉప్పు కలకలు నీళ్ళలో వేసొస్తాను. ఒకవైపు రజని దిష్టి తీసిన ఉప్పు పడేయడానికి లోపలికి వెళ్ళింది. మరోవైపు బయట బండి స్టార్ట్ చేసిన ఆదిత్య త్వరగా రమ్మని వసుధాను కేక వేస్తున్నాడు. వసుదా వసుదా త్వరగా రా, ఆలస్యం అవుతుంది, త్వరగా వెళ్ళాలి. వస్తున్నా బావా. అత్తా, నేను వెళ్తున్నా ఇంకా, బాయ్. ఆ! సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరండి. వసుధ హడావిడిగా బ్యాగ్ తీసుకొని పరిగెత్తుకుంటూ బయటికి వచ్చింది. బైక్ స్టార్ట్ చేస్తున్న ఆదిత్య ఒక్కసారిగా అలా వసుధను చూస్తూ ఒక్క క్షణం మైమర్చిపోయాడు. ఆమె నేడు ఆదిత్యకు సరికొత్తగా ఇంకా అందంగా కనిపిస్తుంది. ఏంటి బావా అలా చూస్తున్నావు? ఏమన్నా బాగోలేదా ఏంటి? ఆదిత్య చిన్నగా నవ్వుతూ, బాగోలేదా? అలా ఎందుకు అనుకున్నావు? మరి అలా కళ్ళార్పకుండా చూస్తుంటే ఏదో నా ముఖానికి అంటుకుందేమో అనుకున్నాను. నీ ముఖానికి వేరే ఏమీ అంటుకోలేదు మరదలా, కానీ ఒకటి మాత్రం అంటుకుంది. అందుకే ఈరోజు నువ్వు మాత్రం చాలా కొత్తగా కనిపిస్తున్నావు. కొత్తగానా? అయినా ఏమంటుకుంది బావా? అందం. చాలా అందంగా ఉన్నావు మరదలా. ఈ డ్రెస్, ఈ హెయిర్ స్టైల్ నీకు చాలా బాగా సూట్ అయ్యాయి. నిజంగా ఒక్క క్షణం నా పల్లెటూరి మరదలేనా అనిపించింది. అయ్యో పో బావా, ఊరికే ఆట పట్టిస్తున్నావు. నేను పోతే నిన్నెవరు ఆఫీస్ వద్ద డ్రాప్ చేసేది? అయినా నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను. నిజంగానే చెప్తున్నా, నిన్ను ఇలా చూస్తుంటే ఏదో సినిమా హీరోయిన్లా ఉన్నావు తెలుసా? సినిమా హీరోయిన్లానా? నేనా? పో బావా, నువ్వు భలే అంటావు. మరీ ఎక్కువగా పొగిడేస్తున్నావు నన్ను. పొగట్టం కాదు, నిజమే చెప్తున్నా. నమ్మవా? ఇంకా ఓనీలో ఉన్నా, ఈ డ్రెస్లో ఉన్నా నాకు మాత్రం ఎప్పుడూ బాగానే కనిపిస్తావు. కాకపోతే ఈరోజు కాస్త కొత్తగా కనిపిస్తున్నావు అంతే. కొత్త ఆఫీస్ కదా బావా, అక్కడ అందరూ ఇలాగే మోడ్రన్గానే ఉన్నారు. అందుకే నేను కాస్త మారితే బాగుంటుందని అనిపించింది. అయినా నువ్వే చెప్పావుగా, వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బిహేవ్ లైక్ రోమన్ అని. అదే మంచిది. కాలానికి తగ్గట్టు మారడంలో తప్పులేదు మరదలా. కానీ ఒకటి మాత్రం ఎప్పటికీ మార్చుకోకు. ఏంటి బావా అది? నీ అమాయకత్వం, నీ మంచితనం, అవే నీకు నిజమైన అందం. వాటిని మాత్రం కోల్పోకు. సరే బావా, ఇక బయలుదేరదామా? ఆలస్యం అవుతుంది. వసుధలో వచ్చిన మార్పు ఆదిత్యకు స్పష్టంగా కనిపించింది. కానీ ఆ మార్పు వెనుక కారణం మాత్రం అతనికి అర్థం కాలేదు. ఉద్యోగం వచ్చిన తర్వాత కొత్త వాతావరణానికి తగ్గట్టు అమ్మాయిలు తమ డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకోవడం సహజమే అని అనుకున్నాడు. తన మరదలు ఇంత అందంగా తయారవుతున్నది తన కోసం కాదు, ఇంకొకరి కోసం అని మాత్రం అతని ఊహకు కూడా అందలేదు. అలా ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఆఫీస్ వైపు బయలుదేరారు. దారంతా వసుధ మామూలుగానే కబుర్లు చెప్తుంటే ఆదిత్య మాత్రం మధ్య మధ్యలో బైక్ అద్దంలో ఆమె వైపు చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ ఉన్నాడు. ఎప్పుడూ లంగా ఓణీలో కనిపించే తన మరదలు ఈరోజు న్యూ లుక్లో కొత్తగా కనిపించడంతో ఆమె రూపమే అతనికి మనసులో పదే పదే మెదులుతోంది. చూస్తుండగానే వసుధ ఆఫీస్ వచ్చేసింది. ఆమెను ఆఫీస్ గేట్ దగ్గర దించి సాయంత్రం వచ్చి రిసీవ్ చేసుకుంటానని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. ఆదిత్య బైక్ ముందుకు వెళ్తుంది కానీ అతని మనసు మాత్రం వెనక్కే తిరుగుతోంది. ఈరోజు వసుధాను చూసిన ఆ క్షణమే అతని కళ్ళ ముందు మళ్ళీ మళ్ళీ కదులుతోంది. ఆ నవ్వు, ఆ బొట్టు, ఆ కొత్త రూపం అన్నీ గుర్తు చేసుకుంటూ తనలో తానే నవ్వుకున్నాడు. అలా వసుధ జ్ఞాపకాలతోనే తన ఆఫీస్ వైపు వెళ్ళిపోయాడు ఆదిత్య. వసుధ ఆఫీస్కి చేరుకొని తన సీట్లో కూర్చొని ఆ రోజు చేయాల్సిన పనుల్లో నిమగ్నమైంది. ఇంతలో అక్కడికి వచ్చిన రాహుల్ నేరుగా వసుధ టేబుల్ దగ్గరికి వచ్చాడు.
హాయ్ వసుదా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాహుల్. ఏంటి రోజు కొత్త లుక్, కొత్త స్టైల్, నిజంగా చాలా బాగున్నావు. అబ్బే అలాంటిదేం లేదు, జస్ట్ కొంచెం చేంజ్ అంతే. కొంచెమా? నా వరకు అయితే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. నిజంగా ఈ కార్పొరేట్ లుక్ నీకు చాలా బాగా సూట్ అయింది. థ్యాంక్ యూ రాహుల్. వెయిట్, ఇదిగో కంగ్రాచులేషన్స్, చాక్లెట్ తీసుకో. చాక్లెటా? దేనికి? మన టీంలో చాలా త్వరగా సెట్ అయిపోయావు కదా, దానికి చిన్న ట్రీట్ అనుకో. థ్యాంక్ యూ. రాహుల్ ఇచ్చిన చిన్న చాక్లెట్ కూడా వసుధకు చాలా విలువైన బహుమతిలా అనిపించింది. ఎందుకో అతను మాట్లాడే ప్రతి మాట తనపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్టే అనిపిస్తుంది ఆమెకు. హే వసుదా, కమ్, కాఫీ తాగుదాం. అలాగే నీ ప్రెజెంటేషన్ గురించి కూడా కొంచెం మాట్లాడాలి. సరే రాహుల్, వస్తున్నా. ఇద్దరూ ఆఫీస్ క్యాంటీన్లోకి వెళ్ళి కాఫీ తీసుకున్నారు. కాఫీ తాగుతూ వసుధ చేసిన ప్రెజెంటేషన్ను ల్యాప్టాప్లో ఓపెన్ చేసి ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నది ఓపిగ్గా చెప్పడం మొదలుపెట్టాడు రాహుల్. ప్రెజెంటేషన్ అంటే కాంటెంట్ ఒక్కటే కాదు వసుదా, ప్రెజెంటేషన్ చేసే విధానం కూడా ముఖ్యం. నువ్వు మాట్లాడేటప్పుడు స్మైల్ చేస్తూ మాట్లాడితే ఎదుటివాళ్ళు ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవుతారు. గాట్ ఇట్? నాకు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడే కాస్త టెన్షన్ వచ్చేస్తుంది రాహుల్. ఆ టెన్షన్లో అలా అయిపోతుంది. టెన్షన్ ఎందుకు? అయినా మిస్టేక్స్ నో ప్రాబ్లం, అవి చేస్తేనే ఎక్కువ నేర్చుకుంటాం. కాకపోతే కాన్ఫిడెన్స్ ఒక్కటుంటే చాలు, మిగతావన్నీ వాటంతటా అవే వచ్చేస్తాయి. వసుధ చిరునవ్వుతో, నువ్వు చెప్పిన తర్వాత నిజంగా నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది రాహుల్. నీ మాటలు నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చాయి. వెరీ గుడ్, నాకు అదే కావాలి. నీలో కాన్ఫిడెన్స్ పెరగాలి. అండ్ ఇంకో విషయం చెప్పనా నీకు? ఏంటి రాహుల్? నువ్విలా స్మైల్ చేస్తూ మాట్లాడితే ఈ ఆఫీస్ మొత్తం బ్రైట్ అయిపోతుంది. అంత మెరుపు ఉంది నీ నవ్వులో. నిజంగా ఈ కొత్త లుక్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు వసుదా నువ్వు. రాహుల్ మాటలకు వసుధ బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. ఏం మాట్లాడాలో అర్థం కాక చిన్నగా నవ్వుతూ తల వంచుకుంది. ఆ క్షణంలో రాహుల్ తనను పొగిడిన మాటలే ఆమె మనసంతా ఆనందంతో నింపేశాయి. సరే రాహుల్, నేను వెళ్ళి వర్క్ చూసుకుంటాను. షూర్, సీ యూ. ఓకే బాయ్, అండ్ థ్యాంక్స్ ఫర్ యర్ కాంప్లిమెంట్. అలా చెప్పి సిగ్గుతో ముసిముసిగా నవ్వుకుంటూ వసుధ తన సీటు వైపు నడిచింది. రాహుల్ మాత్రం ఆమె వెళ్లే వైపే చూస్తూ చిరునవ్వు నవ్వుకున్నాడు. వసుధ రూపంలో వచ్చిన మార్పు, తన మాటలకు ఆమె పడుతున్న సిగ్గు ఇవన్నీ గమనిస్తూ అతని పెదవులపై ఓ చిరునవ్వు మెరిసింది. అదే సమయంలో వెనుక నుంచి ఎవరో వచ్చి రాహుల్ భుజంపై చేయి వేశారు. ఏంట్రా రాహుల్, మళ్ళీ కొత్త కథ మొదలుపెట్టావా? ఏ కథరా? ఇప్పుడే వెళ్ళింది కదా ఆ కొత్త అమ్మాయి, ఆమె కదా. నీ టీంలో జాయిన్ అయింది కదా. మరేంట్రా, చాలానే ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నట్టున్నావే. అరే, నేను టీం మేనేజర్ అరవింద్. కొత్త వాళ్ళకి హెల్ప్ చేయడం నా జాబ్. ఆ కథలు నాకు చెప్పకు. నిన్ను నేను ఈరోజే చూస్తున్నానా ఏంటి? కొత్తగా జాయిన్ అయిన ప్రతి అమ్మాయికి నువ్వు ఇలాగే స్పెషల్ అటెన్షన్ ఇస్తావు. నాకు తెలీదారా నీ గురించి? అటెన్షన్ ఇవ్వకపోతే టీం ఎలా బిల్డ్ అవుతుందిరా మరి? అవునులే, టీం బిల్డ్ చేస్తావో, లవ్ స్టోరీ బిల్డ్ చేస్తావో నీకైతే తెలియాలి. సరే మరి, ఎలా ఉంది? ఎవరు? అదే కొత్త చికిరి, వసుధ. చూడ్డానికి చాలా ఇన్నోసెంట్గా ఉంది. ఎగ్జాక్ట్లీ, ఆ ఇన్నోసెన్సే నాకు బాగా నచ్చింది. జాగ్రత్తరా, అలాంటి అమ్మాయిల మనసుతో ఆడుకోవడం అంత ఈజీ కాదు. హే కమాన్ రా, నువ్వు కూడా ఏవేవో ఊహించుకుంటావు. ఆమె మంచి ఎంప్లాయీ, అంతే. అవునా? సరే నమ్మేశా, కానీ నేను చెప్పాల్సింది చెప్పాను. తర్వాత నీ ఇష్టం. అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాహుల్ మాత్రం కాఫీ కప్పును చేతిలో తిప్పుకుంటూ దూరంగా వెళ్తున్న వసుధ వైపు మరోసారి చూశాడు. అతని పెదవులపై అదే చిరునవ్వు. అది నిజమైన అభిమానమా, లేక మరో లెక్కకు ఆరంభమా అనేది ఇప్పుడే పెద్ద ప్రశ్న. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆదిత్య వసుధ మీద, వసుధ రాహుల్ మీద, రాహుల్ వసుధ మీద ఆసక్తి పెంచుకుంటూ ఉన్నారు. అయితే ఆదిత్యలో వచ్చిన చిన్న చిన్న మార్పులు రజనీ దృష్టి నుంచి తప్పించుకోలేకపోయాయి. కొడుకు ప్రేమను తల్లి పసిగట్టింది. ఉదయం వసుధ ఆఫీస్కి వెళ్లే సమయం కోసం ఆదిత్య ఎదురు చూడడం, సాయంత్రం ఆమెను పికప్ చేసుకొని ఇంటికి చేరుకోవడం, వసుధ నవ్వితే నవ్వడం, ఆమె బాధపడితే తాను కూడా బాధపడటం, ఇవన్నీ ఒక తల్లి కంటికి స్పష్టంగానే కనిపించాయి. ఆ రోజు కూడా సాయంత్రం వసుధ, ఆదిత్య ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చారు.
అత్త, నేను ఫ్రెష్ అయి వస్తాను. సరేనమ్మా వెళ్ళు. వసుధ తన గదిలోకి వెళ్ళిపోయింది. కానీ ఆదిత్య మాత్రం ఆమె వెళ్ళిన వైపే చూస్తూ తెలియకుండానే చిరునవ్వు నవ్వుకున్నాడు. ఆ నవ్వు చూసిన రజని తనలో తానే ముసిముసిగా నవ్వుకుంది. ఒరే ఆదిత్య, ఏంటమ్మా? ఏం లేదు, కాఫీ తాగుతావా? ఆ, తీసుకురమ్మా. రజని వంటగదిలోకి వెళ్ళి కాఫీ తీసుకొచ్చి కొడుకు చేతిలో పెట్టింది. కానీ ఆమె చూపు మాత్రం కొడుకు ముఖం మీదే ఉంది. కొడుకు మనసులోని మాట చెప్పకపోయినా అతని కళ్ళే అన్నీ చెబుతున్నాయి. అర్థమైంది, నా కొడుకు ప్రేమలో పడ్డాడు. కన్ఫర్మ్. అయితే నా మేనకోడలే నా కోడలన్నమాట. రజని అలా ఊహల్లో తేలుతున్నప్పుడే బయట నుంచి వాసుదేవ్ ఇంటికొచ్చాడు. ఏంటి రజనీ, ఈరోజు భలే సంతోషంగా కనిపిస్తున్నావు. సంతోషంగా ఉండకుండా ఇంకెలా ఉంటాను, ఇంత పెద్ద జాక్పాట్ తగిలితే. ఏంటి, ఏమైనా లాటరీ గాని తగిలిందా? లాటరీ కాదండి, అంతకు మించి. మనోడు ప్రేమలో పడ్డాడు. ఏంటి, మన ఆదిత్యానా? అవును, కావాలంటే వాడిని అడగండి. ఏరా ఆదిత్య, యు ఆర్ ఇన్ లవ్ కదా? చెప్పు చెప్పు మీ నాన్నకు. పోమ్మా, నాకు సిగ్గేస్తుంది. అలా సిగ్గుపడుతూ అక్కడి నుంచి తన గదికి వెళ్ళిపోయాడు ఆదిత్య. ఏంటే, ఏం జరుగుతుంది? ఇంతకీ మన ప్రవరాక్షుణ్ణి ప్రేమలో పడేసిన ఆ వరూధిని ఎవరు? ఇంకెవరో కాదండి, నా మేనకోడలు వసుధ. ఈ విషయం వాడే నీకు చెప్పాడా? వాడు చెప్పేదేముందండి, వాడు వసుధాన్ని చూసే చూపే చెబుతోంది. అయినా వాడి తల్లినైనా నేను నా కొడుకు మనసు గుర్తుపట్టలేనా? అంటే మన ఇంటి కోడలు మన ఇంట్లోనే ఉందన్నమాట. అవునండి, ఇక ఆలస్యం చేయడం మంచిది కాదు. పిల్లల మనసు మనకు అర్థమైంది. ఇక పెద్దలుగా మన బాధ్యత మనం నెరవేర్చాలి. హ్మ్, అయితే మీ అన్నయ్యతో మాట్లాడాలి దీని గురించి. అవునండి, దయచేసి పంతానికి పోకుండా ఇకనైనా ఒక మెట్టు దిగి మాట్లాడండి. ఎంత కాదనుకున్నా తప్పు కాస్త కూస్తో మీ వైపు నుండే మొదలైంది. ఇప్పటికి 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. మీరు పంతాలకు పోయింది ఇక చాలండి. ఈసారి మీరు ఒక అడుగు ముందుకు వేయండి. మిగతాది ఆ దేవుడే చూసుకుంటాడు. నేనెప్పుడూ మిమ్మల్ని ఏదీ అడగలేదు. ఇదే ఆఖరిసారి. రజనీ మాటలు వాసుదేవ్ మనసును బలంగా తాకాయి. ఆ రోజు జరిగిన గొడవలో తప్పు పూర్తిగా రామ్మూర్తిది కాదని, తన వల్ల కూడా ఆ అన్నా చెల్లెళ్ల మధ్య దూరం పెరిగిందని వాసుదేవ్కు ఎప్పుడూ మనసులో ఒక చిన్న పశ్చాత్తాపం ఉండేది. కానీ అహం అనే గోడ దాన్ని బయటికి రానివ్వలేదు. ఈ రోజు మాత్రం తన కొడుకు భవిష్యత్తు కోసం, తన భార్య కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందం కోసం ఆ గోడను కూల్చేయాలని నిర్ణయించుకున్నాడు. నెమ్మదిగా తన జేబులో నుంచి మొబైల్ ఫోన్ తీశాడు. 10 ఏళ్లుగా డయల్ చేయని ఒక నంబర్ను వణుకుతున్న వేళ్లతో నొక్కబోతూ ఒక్క క్షణం నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. లోతుగా ఊపిరి పీల్చుకుంటూ ఫోన్ చేసి మాట్లాడాడు. హలో బావా, హలో, ఎవరు? నేను వాసుదేవుని బావా. అవతల రామ్మూర్తి ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. 10 సంవత్సరాల తర్వాత తన బావ నుంచి వచ్చిన ఫోన్ కాల్ అది. ఆ పేరు వినగానే పాత జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా అతని కళ్ళ ముందు కదిలాయి. వాసుదేవ్, నువ్వా? అవును బావా, ఎలా ఉన్నారు? బావున్నాను. మీరు బావున్నారా? మేము బావున్నాం. ఇద్దరి మధ్య మాటలు వినిపిస్తున్నాయి. కానీ మనసులో మాత్రం ఎన్నో మాటలు దాగి ఉన్నాయి. 10 సంవత్సరాల దూరాన్ని ఆ 2 నిమిషాల సంభాషణ కూడా తగ్గించలేకపోయింది. బావా, జరిగినదంతా మర్చిపోదాం. అప్పట్లో ఏదో కోపంలో నేను కొన్ని అనకూడని మాటలని తొందరపడ్డాను. నా తప్పు నాకు అర్థమైంది. నన్ను క్షమించండి బావా. అలా అనుకు బావా. తప్పు నీదొక్కటే గాదు. నేను మొండిగా ప్రవర్తించాను. ఒక అడుగు నేను వేసుంటే ఇంత దూరం పెరిగేది కాదేమో. పోయిన కాలం తిరిగి రాదు బావా. కానీ మిగిలిన జీవితాన్ని అయినా కలిసి గడపొచ్చు కదా. అవును, అది నిజమే. 10 సంవత్సరాలుగా పంతాలకు బందీలైన ఇద్దరు మనుషులు ఈరోజు మొదటిసారి మనసు విప్పి మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు వింటూ పక్కనే ఉన్న రజనీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. అన్నయ్యతో నేను మాట్లాడొచ్చా? వాసుదేవ్ రజనీకి ఫోన్ ఇచ్చాడు. అన్నయ్య. అమ్మా, రజనీ. అన్నయ్య, నన్ను మర్చిపోయావా? పిచ్చిదానా, నిన్ను మర్చిపోవడం నా వల్లవుతుందా అమ్మా? నువ్వు నా బంగారు తల్లివి, ఈ ఇంటి ఆడపడుచువి. అయినా నీమీద నాకెప్పుడు కోపం లేదు. ఏదో పరిస్థితుల ప్రభావం మాత్రమే ఇదంతా. అయితే ఇక ఈ కోపాలన్నీ వదిలేద్దామన్నయ్య. వదిలేద్దామమ్మా, అన్ని కోపతాపాలు వదిలేద్దాం. కేవలం మన అనుబంధాలు మాత్రమే గుర్తుపెట్టుకుందాం.
ఎలాగో పండుగొస్తుంది. నువ్వు బావతో అల్లుడితో కలిసి మన ఊరికి రా అమ్మా. ఎన్నాళ్ళయిందో నిన్ను చూసి. ఎలాగో వసుధ కూడా పండక్కి ఊరుకు వస్తానని నిన్ననే ఫోన్ చేసి చెప్పింది. అందరూ కలిసి ఒకేసారి బయలుదేరి వచ్చేయండి. సంతోషంగా అందరం పండగ ఇక్కడే జరుపుకుందాం. తప్పకుండా వస్తా అన్నయ్య. రేపే బయలుదేరుతాము. చాలమ్మా, ఈ మాట చాలు. నీకోసం నేను మీ వదిన 1000 కళ్ళతో ఎదురుచూస్తుంటాం. ఫోన్ కట్ అయినా ఆ అన్నా చెల్లెళ్ళ ఇద్దరి మనసుల్లో మాత్రం కొత్త అనుబంధం మొదలైంది. 10 సంవత్సరాల క్రితం విడిపోయిన బంధం ఈరోజు మళ్ళీ ఒక్కటైంది. ఏవండి, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు కోసము ఎన్నాళ్ళుగా ఎదురుచూశాను. ఎంతమంది దేవుళ్లను మొక్కానో. నా కోరికను ఆ భగవంతుడు ఇన్నాళ్లకు తీర్చాడండి. ఈ 2 కుటుంబాలను మళ్ళీ ఒక్కటి చేయడానికి కాలమే స్వయంగా ముందుకొచ్చినట్టుంది. కానీ ఈ కలయిక వెనుక మరో నిర్ణయం కూడా దాగి ఉంది. మరుసటి రోజు తెల్లవారింది. రామ్మూర్తి, జానకమ్మ ఇంట్లో మాత్రం పండుగ వాతావరణం నెలకొంది. ఎన్నో సంవత్సరాల తర్వాత తన ఆడపడుచు ఇంటికి వస్తున్న ఆనందంలో ఇంటి ముందంతా రంగవల్లులు వేయించి, ఇల్లంతా మామిడి తోరణాలు కట్టించి, తన చేత్తోనే రకరకాల వంటలు చేస్తూ హడావిడి పడుతోంది జానకమ్మ. కొద్దిసేపటికే రామ్మూర్తి, జానకమ్మ ఇంటి ముందు కారు ఆగింది. కారు దిగిన వెంటనే అన్నయ్యను చూసిన రజని పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకుంది. అన్నయ్య, రజని, 10 ఏళ్లుగా పేరుకపోయిన పంతాలు ఆ ఒక్క కౌగిలిలో కరిగిపోయాయి. అన్నా చెల్లెళ్ల ప్రేమను చూసి జానకమ్మ, వాసుదేవ్ కళ్ళు చెమ్మగిల్లాయి. కొద్దిసేపటికి వాసుదేవ్ కూడా రామ్మూర్తి దగ్గరకు వచ్చి చేతులు పట్టుకున్నాడు. బావా, జరిగిందంతా మర్చిపోదాం బావా. మర్చిపోదాం వాసుదేవ్. ఇక మన మధ్య ఎలాంటి దూరాలు ఉండకూడదు. 2 కుటుంబాలు మళ్ళీ ఒక్కడవడంతో ఆ ఇంట్లో మళ్ళీ నవ్వులు పూశాయి. ఆదిత్య వచ్చి మేనమామ ఆశీస్సులు తీసుకున్నాడు. ఆపై అందరూ కలిసి భోజనం చేస్తూ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. అలా 4 రోజులు గడిచిపోయాయి. ఒకరోజు అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంట్లో అందరి ముఖాల్లోనూ ఒక తెలియని ఆనందం కనిపిస్తోంది. అప్పుడే వాసుదేవ్ మాట్లాడడం మొదలుపెట్టాడు. మనం ఈరోజు మళ్ళీ ఒక కుటుంబంగా కలిసాం. దీనికంటే సంతోషం ఇంకేముంటుంది? ఈ బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలని నాకు, రజనికి ఒక చిన్న కోరికుంది. మన బంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది వాసుదేవ్. అయినా మీ కోరికేంటో చెప్పండి. మా ఆదితికి మీ వసుధనిచ్చి పెళ్లి చేయండి బావా. మా మేనకోడల్ని మా కోడలుగాలిగా మా ఇంట్లోనే ఉంచుకోవాలనుంది. ఆ మాట వినగానే జానకమ్మ చిరునవ్వుతో రామ్మూర్తి వైపు చూసింది. ఆదిత్య మాత్రం సిగ్గుతో తల వంచుకున్నాడు. రామ్మూర్తి ఏం చెప్తాడా అని రజనీ, వాసుదేవ్లో కాస్త ఆందోళన మొదలైంది. వాసుదేవ్ బావా, నాకు జానకికి కూడా ఈ సంబంధం ఇష్టమే. ఆదిత్య కంటే మంచి అబ్బాయిని నా కూతురికి వెతకలేను. అవును రజని, మాకు కూడా ఈ సంబంధం పూర్తి సమ్మతమే. రామ్మూర్తి అంగీకారంతో ఒక్క క్షణంలో ఆ ఇల్లంతా ఆనందంతో నిండిపోయింది. కానీ అందరి చూపు ఇప్పుడు ఒక్కసారిగా వసుధ వైపు తిరిగింది. వసుధ మాత్రం ఒక్కసారిగా లేచి నిలబడింది. ఆమె ముఖంలో ఆనందం లేదు. ఏదో చెప్పాలనే ఆందోళన మాత్రమే ఉంది. ఆమె పెదాలు నెమ్మదిగా కదిలాయి. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. వసుధ మాటలకు ఆ హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. అందరూ ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ ఉన్నారు. అసలు వసుధ ఏం చెప్పబోతోందో అనేది ఎవరికీ అర్థం కాలేదు. అంతా కంగారుగా వసుధ వైపే చూస్తున్నారు. అందరూ తన వాళ్ళే, తన సంతోషం కోసమే ఆలోచిస్తున్నారని వసుధకి తెలుసు. కానీ ఇప్పుడు తాను చెప్పబోయే ఒక్క మాట ఈ ఇంట్లోని ఆనందాన్ని క్షణాల్లో మార్చేస్తుందని కూడా ఆమెకు తెలుసు. ఆ అలజడితోనే వసుధ ఒకసారి ఆదిత్య వైపు చూసింది. అతని కళ్ళల్లో తనపై ప్రేమ, నమ్మకం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ చూపు చూసి వసుధ మనసు ఒక్క క్షణం తడబడింది. అయినా తన నిర్ణయం చెప్పక తప్పదని ధైర్యం తెచ్చుకుంది. అమ్మా, నాన్న, అత్త, మామయ్య, బావ, మీరు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ఆ విషయం నాకు తెలుసు. ఈ సంబంధానికి మీరందరూ ఒప్పుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ నేను ఈ పెళ్లి చేసుకోలేను. ఆ మాటతో అక్కడున్న ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు మాయమైంది. అప్పటిదాకా ఆ ఇంట్లో ఉన్న ఆనందం ఒక్కసారిగా చిన్నబోయింది. ఏంటమ్మా, ఏమంటున్నావు? వసుధ, ఏమంటున్నావు నువ్వు? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అందరూ ఈ పెళ్లి గురించి ఎంతో ఆనందంగా ఉంటే నువ్వేమంటున్నావు నీకైనా తెలుస్తుందా?
ఏంటి కోడ్లా? ఏమైనా కారణముందా? అదేంటో చెప్పమ్మా. కారణం ఉంది మామయ్య. నేను నేను రాహుల్‌ని ప్రేమిస్తున్నాను మామయ్య. ఆయననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వసుధ నోట ఆ మాట రాగానే ఆ ఇంట్లో కాలమే ఒక్క క్షణం ఆగిపోయినట్టయింది. రామ్మూర్తి షాక్‌తో నిల్చున్న చోటే కూలబడిపోయాడు. జానకమ్మ గుండెల్లో బాంబు పడ్డట్టయింది. రజని మనసులో ఆశలు, ఆమె ముఖంలోని ఆనందం క్షణాల్లో మాయమైంది. అది విన్న వాసుదేవ్ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. ఆదిత్య మాత్రం నిశ్శబ్దంగా నిలబడి ఉండిపోయాడు. రాహుల్? రాహుల్ ఎవరు? మా ఆఫీస్‌లో మేనేజర్ రాహుల్. అతనంటే నాకు చాలా ఇష్టం బావా. ఆయనతో కలిసి పనిచేసిన కొద్ది రోజుల్లోనే అతని మనసు, అతని మంచితనం నాకు బాగా నచ్చాయి. నేనతన్ని ప్రేమిస్తున్నాను. ఈ విషయం ఇంకా అతనితో కూడా చెప్పలేదు. ముందు అతనికి చెప్పి ఆ తర్వాత మీ అందరితో మాట్లాడదాం అనుకున్నాను. కానీ ఈ పెళ్లి విషయం ఇప్పుడే రావడంతో నా మనసులోని మాట మీకు చెప్పక తప్పలేదు. నాకు రాహుల్ అంటే చాలా ఇష్టం. అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వసుధ ప్రేమ ఆదిత్య గుండెను ముక్కలు చేసింది. 2 కుటుంబాలను ఒక్కటి చేసిన ఆ ఆనందం క్షణాల్లో కన్నీళ్లుగా మారిపోయింది. క్రితం నవ్వులతో కలకలలాడిన ఆ ఇల్లు ఇప్పుడు ఎవ్వరి కళ్ళల్లో చూసినా బాధే కనిపిస్తోంది. ఎవరు ఎవరిని నిందించడం లేదు. కానీ అందరి మనసుల్లో ఒకే ప్రశ్న: ఇలా ఎందుకు జరుగుతోంది? మరుసటి రోజు ఉదయం వాసుదేవ్, రజని, ఆదిత్య తిరిగి ఊరికి బయలుదేరడానికి సిద్ధమయ్యారు. వాసుదేవ్ బావా, రజని, ఆదిత్య బాబు, మమ్మల్ని క్షమించండి. మా వల్ల మీ అందరికీ చాలా బాధ కలిగింది. అవునమ్మా రజని, ఎంతో సంతోషంగా మా ఇంటికి వచ్చారు. కానీ మా అమ్మాయి ఇలా చెప్తుందని మేము ఊహించలేదు. మమ్మల్ని అపార్థం చేసుకోవద్దమ్మా. అయ్యో వదిన, మీరెందుకు అలా మాట్లాడుతున్నారు? ఇందులో మీ తప్పేముంది? అవును బావా, మనం పెద్దలుగా పిల్లల సంతోషం కోరుకున్నాం అంతే. ఇందులో ఎవరి తప్పు లేదు. అయినా మా కూతురు వల్ల మీ అబ్బాయి మనసు నొచ్చుకుంది. ఆ బాధ మాకు కూడా ఉంది వాసుదేవ్. ఈ బాధ ఎలా పూడ్చాలో తెలియడం లేదు. ఆదిత్య బాబు, నీలాంటి అబ్బాయిని అల్లుడిగా చేసుకోవాలని ఎంతగానో అనుకున్నాం. కానీ దేవుడు ఇంకోలా రాశాడు. ఆ అదృష్టం మాకు లేదు. నీ మనసు నొప్పించినందుకు మమ్మల్ని క్షమించు బాబు. అప్పటి వరకు మౌనంగా ఉన్న ఆదిత్య కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపిస్తున్నా పెదవులపై మాత్రం చిన్న చిరునవ్వుతో తన మౌనం వీడాడు. మామయ్య, అత్తయ్య, దయచేసి ఇంకోసారి క్షమించండి అనే మాట అనొద్దు. వీరు పెద్దవాళ్ళు. మనకు మధ్య ఈ క్షమాపణలేమిటి? కానీ బాబు, మావయ్య, నిజంగా ఇందులో ఎవరి తప్పు లేదు. మనమందరం ఒకటనుకున్నాం, ఆ దేవుడు ఇంకొకటనుకున్నాడు. అంతే. వసుధ తన మనసులో ఉన్నది నిజాయితీగా చెప్పింది. అది తప్పెలా అవుతుంది మామయ్య? ప్రేమ అనేది బలవంతంగా పుట్టదు. అది సహజంగా దానంతట అదే స్పందించాలి. నేను ప్రేమించాను అని వసుధ నన్ను ప్రేమించాలి అనే రూల్ ఏమీ లేదు. అయినా మనం ఎవరిని ప్రేమించాలో, ఎవరితో జీవితాన్ని పంచుకోవాలో నిర్ణయించుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అదేవిధంగా వసుధకు తన ప్రేమను, జీవితాన్ని నిర్ణయించుకునే హక్కు ఉంది. దీనిలో ఎటువంటి తప్పు లేదు. తన మనసు ముక్కలైపోయినా ఆ బాధను బయటికి రానివ్వకుండా లోపలే అదిమి పెడుతూ ఎదుటివారి మనసు స్థిమితంగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు ఆదిత్య. వసుధ తన మనసుకు లోతైన గాయం చేసిన ఆమెను ఏమాత్రం నిందించకుండా వసుధ అభిప్రాయాన్ని చాలా హుందాగా గౌరవించాడు ఆదిత్య. వసుధ ఏడుస్తూ, అత్త, మామయ్య, నన్ను క్షమించండి. నా వల్ల మీ అందరూ బాధపడ్డారు. నువ్వెందుకు క్షమాపణలు చెప్తున్నావమ్మా? నువ్వు నీ మనసులో ఉన్నది చెప్పావు అంతే. కానీ అత్త, మీ అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఒక్క మాటతో ఆ ఆనందాన్ని నేను పాడు చేశాను. ఆనందం పోయిందని ఎవరు చెప్పారు? నువ్వు సంతోషంగా ఉంటే మేము సంతోషంగానే ఉంటాం. రజనీ మాటలు వింటున్న వసుధ మనసులోని అపరాధ భావన మాత్రం తగ్గలేదు. నెమ్మదిగా వాసుదేవ్ దగ్గరకు వెళ్ళింది. మామయ్య, నన్ను క్షమించండి. ఎందుకమ్మా? నువ్వేదైనా నేరం చేశావా? మనం పెట్టుకున్న ఆశలు నెరవేరకపోతే బాధపడతాం. అంతేకాని మనుషుల మీద కోపం పెట్టుకోం. నువ్వు మా ఇంటి పిల్లవే. అది మాత్రం ఎప్పటికీ మారదు. వాసుదేవ్ మాటలకు వసుధ కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి. చివరగా నెమ్మదిగా ఆదిత్య దగ్గరికి వెళ్ళింది, ఏడుస్తూ. బావా, నన్ను క్షమించు. నువ్వెందుకు సారీ చెప్తున్నావు మరదలా? నువ్వు ఏ తప్పు చేయలేదు. నువ్వు నిజం చెప్పావు. అంతే. నువ్వు సంతోషంగా ఉంటే అదే నాకు ఆనందం.
మా అందరికీ ఆనందం. నువ్వు కోరుకున్నట్టే. నువ్వు కోరుకున్నవాడితోనే నీ పెళ్లి జరుగుతుంది. అంతే కదా మావయ్య? ఆదిత్య మాటలకు ఏం చేయాలో తోచని రామ్మూర్తి అలాగే అన్నట్టు తల ఊపాడు. ఆ మాటలు అన్నీ విన్న వసుధ కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. తనను ప్రేమించిన మనిషి తనను నిందించడం లేదు. తన నిర్ణయాన్ని గౌరవిస్తున్నాడు. అది అర్థమయ్యి ఆదిత్య గొప్ప మనసు ముందు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా తల వంచుకుంది వసుధ. ఆదిత్య, నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. నా పెంపకం పట్ల, నా కొడుకు ఆలోచనల పట్ల నేను చాలా గర్వపడుతున్నాను. నాకు అలాగే ఉందిరా. ఈరోజు నువ్వు మా కొడుకుగా పుట్టినందుకు నిజంగా మేము చాలా గర్వపడుతున్నాము. బాబూ, నీ మనసు చాలా గొప్పది. నిన్ను అల్లుడిగా పొందలేకపోవడం నిజంగా మా దురదృష్టం. అలా అనొద్దు మామయ్య. పెళ్లి జరగకపోయినా మన బంధం మారదు. మీరు నాకు ఎప్పటికీ మేనమామే. అత్తయ్య ఎప్పటికీ నాకు అమ్మలాంటిదే. ఈ ఒక్క విషయం కోసం ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసిన మన కుటుంబాలు మళ్ళీ దూరం కాకూడదు. అదే నా కోరిక. ఆదిత్య మాటలు అక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించాయి. బాధలో కూడా తన గురించి కాకుండా రెండు కుటుంబాల మధ్య బంధం గురించి ఆలోచిస్తున్న అతని మంచి మనసు చూసి ఆదిత్య పట్ల అందరికీ గౌరవం మరింత పెరిగింది. ఆదిత్య బాబు, ఇకపై మన మధ్య ఎలాంటి దూరాలుండవు. ఈ బంధం ఇలాగే కొనసాగుతుంది. నేను మాటిస్తున్నాను. నేను కూడా మాటిస్తున్నాను బావా. మన రెండు కుటుంబాల మధ్య అనుబంధం ఇలాగే కొనసాగుతుంది. అమ్మాయి చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చింది. ఇంకో 4 రోజులు ఉంచుకుని ఊరికి పంపిస్తాను రజనీ. సరే అన్నయ్య. కొద్దిసేపటి తర్వాత వాసుదేవ్, రజని, ఆదిత్య బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. రజనీ కళ్ళల్లో మళ్ళీ విడిపోతున్న బాధ కనిపించినా ఈసారి అది 10 సంవత్సరాల ఎడబాటు కాదు, మళ్ళీ కలుస్తామని నమ్మకం. వెళ్ళొస్తానన్నయ్య, వెళ్ళొస్తాను వదిన. ప్రస్తుతానికి ఇంతకు మించి ఏం చెప్పాలో నాకు అర్థం అవ్వడం లేదు. మళ్ళీ వచ్చే పండక్కి మన ఊరికి మళ్ళీ తప్పకుండా రావాలి. సరేనా ఆడపడుచు గారు? తప్పకుండా వస్తా వదినా. ఇక మన మధ్య ఎలాంటి పంతాలు లేవు, బంధాలు మాత్రమే ఉన్నాయి. వాసుదేవ్, రజని, ఆదిత్య కారులో బయలుదేరి వెళ్ళిపోయారు. వాళ్ళ కారు కళ్ళకు కనిపించకుండా వెళ్ళిపోయే వరకు గుమ్మం దగ్గరే నిలబడి చూస్తూ ఉన్నారు రామ్మూర్తి, జానకమ్మ, వసుధ. కానీ వాళ్ళు వెళ్ళిపోయినా ఆ ఇంట్లో మిగిలింది మాత్రం ఒక విచిత్రమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ఒక్కొక్కరి గుండెల్లో ఒక్కో బాధ దాగి ఉంది. 4 రోజులుగా నవ్వులతో నిండిన ఆ ఇల్లు బోసిపోయి ఇప్పుడు ఎవరి మనసులో వాళ్ళే మౌనంగా మిగిలిపోయేలా మారింది. వసుధ మాత్రం జరిగినదంతా తన వల్లే అనే బాధతో తలెత్తి ఎవరి వైపు చూడలేకపోతోంది. జరిగినదంతా రాహుల్కి ఫోన్ చేసి చెప్పాలని అనుకుంటుంది వసుధ. కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాహుల్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. 4 రోజులు గడిచాక తిరిగి పట్నంకి వెళ్తుంది వసుధ. రోజులు మళ్ళీ మామూలుగానే గడవడం మొదలైంది. ఆదిత్య తన బాధను మనసులోనే దాచుకొని ఎప్పటిలాగే వసుధను ఆఫీస్కి తీసుకెళ్లాడు. మరోవైపు రాహుల్పై తనకున్న ప్రేమను ఇక దాచిపెట్టకూడదని వసుధ ఒక నిర్ణయానికి వచ్చింది. ఆలస్యం చేయకుండా తన మనసులోని మాట రాహుల్కు చెప్పేయాలని నిశ్చయించుకుంది. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఆ రోజు రాహుల్ ఆఫీస్లో ఎక్కడా కనిపించలేదు. అప్పుడే అరవింద్ అక్కడికి వచ్చాడు. ఏమైంది వస్తా? ఇంత సీరియస్గా ఉన్నావు? అరవింద్, రాహుల్ ఎక్కడా కనిపించలేదు. మార్నింగ్ నుంచి తనతో మాట్లాడాలని ట్రై చేస్తున్నాను, బట్ ఈరోజు తను ఎక్కడా కనిపించలేదు. తను ఈరోజు ఆఫీస్కి రాలేదా? అవును, తన ఫోన్ ఏమైనా ప్రాబ్లం ఉందా? అసలు నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేయట్లేదు. అదేంటి వస్తా, నీకు తెలీదా? రాహుల్ 2 డేస్ బ్యాక్ మన కంపెనీలో రిజైన్ చేసేశాడు. తనకు వాళ్ళ మామయ్య కూతురుతో మ్యారేజ్ ఫిక్స్ అయింది. తనను పెళ్లి చేసుకొని నెక్స్ట్ వీక్ యుఎస్కి వెళ్ళిపోతున్నాడు. ఆ మాట వినగానే వసుధ కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. తాను ఊహించని సమాధానం రావడంతో ఆమె హృదయం కన్నీటితో నిండిపోయింది. నీతో ఒకటి చెప్పాలి వసుదా, కానీ చెప్పాక నువ్వు బాధపడకూడదు. ఏంటి అరవింద్ సార్, చెప్పండి. నువ్వు రాహుల్ని ఇష్టపడ్డావని నాకు తెలుసు. అతను మంచి మనిషి కాదు. అతనికి ఆడపిల్లలంటే ఆటబొమ్మలు. నిన్ను ప్రేమ అనే మత్తులో కీలుబొమ్మగా ఆడించాడు. అతను చాలామంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. నిన్ను కూడా మోసం చేయాలనుకున్నాడు. తనకు వాళ్ళ మామయ్య కూతురు రాశీతో ఎప్పుడో ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఆ అమ్మాయి యుఎస్లో చదువుకుంటుంది. తన చదువు పూర్తి అవ్వగానే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకున్నారు ఇంట్లో వాళ్ళు. రాహుల్ కేవలం నీతో టైం పాస్ చేయడానికి నీతో అలా క్లోజ్గా ఉన్నాడు.
తను సిన్సియర్గా నిన్నిష్టపడలేదు. ఏంటి అరవింద్ సార్, మీరేమంటున్నారు? నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు వసుధ. నాకు ఇకనైనా ఇలాంటి వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉంటావు అని నీకు ఈ నిజం చెప్తున్నాను. నువ్వు అమాయకురాలివి. పల్లెటూరు నుండి వచ్చావు. పల్లెటూరు నుండి వచ్చిన నీకు ఇదంతా ఒక కొత్త ప్రపంచంలా ఉంటుంది. ఈజీగా ఎవరినైనా నమ్మేయగలవు. ఆ మాటలు విన్న వసుధ గుండె ఆగిపోయినట్టయింది. ఆమె కింద భూమి ఒక్కసారి బద్దలైనట్టు అయిపోయింది. వసుధ కళ్ళల్లో కన్నీళ్లు ఉబికాయి. వసుధ ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొద్ది దూరంలో ఉన్న ఒక పార్కులో ఒంటరిగా బెంచ్పై కూర్చొని చిన్నపిల్లల వెక్కి వెక్కి ఏడుస్తోంది వసుధ. సాయంత్రం ఆఫీస్ అయిపోయాక వసుధను పికప్ చేసుకోవడానికి ఆదిత్య వచ్చాడు. వసుధ ఎంతసేపటికి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అక్కడున్న వాళ్ళని అడగగా ఎదురుగా ఉన్న పార్కులో కూర్చొని ఉందని చెప్పారు. ఆదిత్య వెంటనే వసుధ కూర్చున్న పార్కుకి వెళ్ళాడు. ఆదిత్య నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చాడు. వసుదా, ఏమైంది? ఎందుకిలా ఒక్కతివే ఒంటరిగా కూర్చుని బాధపడుతున్నావు? బావా, నేను మోసపోయాను. నిజమైన నీలాంటి మంచి మనిషి ప్రేమను వదిలేసి ఒక మోసగాడిని నమ్మాను. ఇప్పుడు అమ్మా నాన్నకు నా ముఖం ఎలా చూపించాలి? అత్త, మామయ్య, నీకు అందరికీ నేను అన్యాయం చేశాను. నాకు ఈ శాస్తి జరగాల్సిందే. నేను ఇక ఎందుకు బతకాలి బావా? నాలాంటి దానికి బతికే అర్హత లేదు. నేను చచ్చిపోతేనే అందరికీ మంచిది. చాలు వసుదా, ఇంకోసారి అలాంటి మాట అనుకు. ఎవడో ఒక వెధవ నిన్ను మోసం చేశాడని నీ జీవితం ముగించాలి అనుకోవటం మూర్ఖత్వం. నిన్ను మోసం చేసింది నీ ప్రేమ కాదు, నువ్వు నమ్మిన మనిషి. అందుకు శిక్ష అనుభవించాల్సింది అతను, నువ్వు కాదు. పడిపోవటం ఓటమి కాదు వసుదా. పడిపోయాక లేవకుండా ఉండడమే ఓటమి. మీ అమ్మ కోసం, మీ నాన్న కోసం, నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే మా అందరి కోసం నువ్వు నిలబడాలి. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు, రేపు ఇదే కన్నీళ్లు నీ బలంగా మారాలి. నీకు నేను ఉన్నాను. ఆదిత్య మాటలు వసుధ గుండెల్లో కొత్త ధైర్యాన్ని నింపాయి. ఏడుస్తూనే వసుధ ఆదిత్య భుజం వైపు తలవాల్చింది. ఆ క్షణంలో ప్రేమలో ఓడిపోయిన ఒక అమ్మాయికి జీవితాన్ని ఇచ్చి మళ్ళీ గెలవడానికి ఒక మనిషి అండగా నిలిచాడు. ఆదిత్య మాటలతో వసుధ మనసులోని భయం కొంచెం కొంచెంగా తగ్గింది. ఇద్దరూ నెమ్మదిగా ఇంటికి చేరుకున్నారు. ఇంటి ముందు నుంచొని అందరూ వాళ్ళ కోసం ఆందోళనగా ఎదురు చూస్తూ ఉన్నారు. వసుధ, ఆదిత్య ఎక్కడికి వెళ్ళారు? ఇంత ఆలస్యమైందేంటి? ఫోన్ చేస్తుంటే ఇద్దరూ తీయడం లేదు. ఏమైందో ఏంటో అని ఎంత భయపడ్డామో తెలుసా? ఇదిగో మీ అమ్మ నాన్న కూడా ఊరి నుంచి వచ్చారు. అసలు అది చెప్పాలనే అన్నిసార్లు కాల్ చేశాను. అవును వసుధ, మీరు ఫోన్ ఎత్తకపోయేటప్పటికీ ఎందుకో మనసు కీడు శంకించింది తల్లి. ఇప్పుడు నీ ముఖం చూసే వరకు మా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నాం. అమ్మా, నాన్న, అత్త, మామయ్య, నన్ను క్షమించండి. నేను మీ అందరి ప్రేమను అర్థం చేసుకోకుండా తప్పు మనిషిని నమ్మాను. రాహుల్ మోసగాడు. అతను నన్ను వాడుకొని వదిలేయాలని అనుకున్నాడు. అందరి ముఖాల్లో అసలు ఏం జరిగిందా అనే సందేహం. అప్పుడు ఆదిత్య జరిగినదంతా తమ కుటుంబ సభ్యులకు చెప్పాడు. అమ్మా వసుధ, తప్పు ఎవరి జీవితాల్లోనైనా జరుగుతుందమ్మా. కానీ ఆ తప్పు నుంచి బయటపడడమే గొప్ప విషయం. మా ఇంట్లో నువ్వు మేనకోడలు మాత్రమే కాదు వసుధ, మా ఇంటి బిడ్డవు కూడా. జరిగినది మర్చిపోయి కొత్త జీవితాన్ని మొదలుపెట్టమ్మా. మేమందరం నీకు తోడుగా ఉన్నాం. అందరి మాటలు విన్న వసుధ కళ్ళల్లో బాధ తాలూకా కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారాయి. అదే సమయంలో ఆదిత్య నెమ్మదిగా ముందుకు వచ్చాడు. మావయ్య, అత్తయ్య, మీతో ఒక మాట చెప్పాలి. చెప్పు బాబు. నేను వసుధను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఆమె సంతోషమే నాకు ముఖ్యం. అందుకే ఆ రోజు నేను తన జీవితం నుంచి తప్పుకున్నాను. కానీ ఈరోజు పరిస్థితి వేరు. రాహుల్ మోసాన్ని, నా ప్రేమను వసుధ గుర్తించింది. అందుకే ఇప్పుడు నేను ఈ విషయం మాట్లాడుతున్నాను. లేకుంటే ఎప్పటికీ ఈ విషయం మాట్లాడేవాడిని కాదు. అది మావయ్య, నాకు వసుధనిచ్చి పెళ్లి చేయండి ప్లీజ్. ఆదిత్య మాటలు విని అందరూ నిశ్శబ్దంగా అతని వైపు చూశారు. వసుధ నెమ్మదిగా ఆదిత్య దగ్గరకు వచ్చింది. బావా, ప్రేమ అంటే తీపి మాటలు, బహుమతులు, పొగడ్తలు అనుకున్నాను. కానీ ఈరోజు తెలిసింది, కష్టాల్లో చేయి పట్టి నిలబెట్టే మనిషే నిజంగా ప్రేమించే మనిషి అని. నేను నిన్ను తిరస్కరించిన రోజు కూడా నా సంతోషం కోసమే ఆలోచించావు. ఈరోజు నేను కూలిపోయినప్పుడు కూడా నా జీవితాన్ని మళ్ళీ నిలబెట్టావు. నాపై ఎందుకు ఇంత జాలి బావా? వసుధ, ఈ నిర్ణయం నేను జాలితో తీసుకోలేదు.
నీపై అంతులేని ప్రేమతో తీసుకున్నాను. మనస్ఫూర్తిగా ప్రేమతో నిన్ను నా జీవిత భాగస్వామిగా అంగీకరిస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా? అది నా అదృష్టం బావా, మనం పెళ్లి చేసుకుందాం. ఇది నా జీవితంలో నీ నుంచి వినాలనుకున్న ఒకే ఒక్క మాట వసుదా. ఐఎమ్ సో హ్యాపీ టుడే. ఆ మాట వినగానే అందరూ ఆనందపడ్డారు. రజని మాత్రం ఆనందంతో మేనకోడలను హత్తుకుంది. ఇప్పటి నుండి నువ్వు నా మేనకోడలు మాత్రమే కాదు వసుదా, నా కోడలివి కూడా. దేవుడు ఆలస్యంగా ఇచ్చిన మంచి ఆనందాన్ని ఇచ్చాడు రజని. ఇక మాకు ఎలాంటి బెంగలేదు. మా అమ్మాయిని ఆదిత్యకే ఇస్తున్నాం. ఇక తను సంతోషంగా ఉంటుంది, మేము నిశ్చింతగా ఉంటాం. అయితే మంచి రోజు చూసి ఇక పెళ్లి ఏర్పాట్లు మొదలు పెడదాం. ఆ రెండు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. కాసేపటి క్రితం కన్నీళ్లతో నిండిన ఆ ఇల్లు ఇప్పుడు నవ్వులతో మారుమోగింది. ఆదిత్య, వసుధ ఒకరినొకరు చూసుకొని చిరునవ్వు నవ్వుకున్నారు. జీవితంలో మోసం చేసేవాళ్ళు ఎదురవుతారు, కానీ మనల్ని నిలబెట్టే మనుషులు కూడా ఉంటారు. ఆకర్షణ క్షణికం, నిజమైన ప్రేమ జీవితాంతం తోడుంటుంది. అలా రెండు కుటుంబాల ఆశీర్వాదాలతో ఆదిత్య, వసుధల కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఈ పల్లెటూరి మరదలు పట్నం భర్తకు భార్య అయింది. ఇది మన పట్నం వచ్చిన పల్లెటూరి మరదలు కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి కథలను వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.